పరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడా నా యేసయ్యా నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయెను నా ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయెను సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నీ వాగ్దానమే నన్ను బలపరచెని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించిని నీ వాగ్దానమే నన్ను బలపరచెని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించిని స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడా నా యేసయ్యా చెరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా చెరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం యేసు మేఘాలపై త్వరగా రానుండేగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండేగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. మరొక పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. చివరిగా ప్రియుడా నీ ప్రేమ పాదముల చేరిది నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదా. ఆనందమైన పాట పాడుతూ దేవుణ్ణి స్తుతించిన తర్వాత మనము హెచ్చరికలు వేద్దాం. ప్రియ సోదర సోదరీలు త్వరపడి దేవుని పాద సంధికి చేరావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రియుడా నీ ప్రేమ పాదముల చేరితి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్రయమే ఆరాధనా 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 నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా మంచి
మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడ మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా 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 ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువానయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినను నిన్ను నే విడువానయ్యా. రక్తము చిందించి సాక్షిగా నందును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందించి సాక్షిగా నందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల చేరీతి నమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్రయమే. ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్రయమే. ఆరాధనా 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 ఆరాధనా. అతను తల వంచి కళ్ళు మూసినట్లయితే హెచ్చరికతో తమ్ముడు శ్రీను ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత సోదరులు రాజు కొద్దిసేపు సహాయకరంగా హెచ్చరికలు అందిస్తారు. అందరు తల ఉంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన. మా పరిశుద్ధుడా ప్రేమనమ్మకం కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశముల పట్టుదలను మా దేవా యేసయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంతటికి ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రాణప్రాప్తులు ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయా తండ్రి ప్రభా స్థితుల మీద ఆసీనుడు అయిన మా తండ్రి నీకు స్తోత్రం. పూజారు కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. వాక్యం చెబుతుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను వేడుకొంచున్నాం నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీవు మాతో మాట్లాడమని ప్రభా నేను వేడుకొంచున్నాను తండ్రి ప్రభా. నీ వాక్యంతో ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకోండి ప్రభా. నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం చేయమని ఆయన నేను వేడుకొంచున్నాం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించే బిడ్డలు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు అయితే పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రభునామంలో చేరువచ్చిన ప్రియ సంఘానికి ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. బైబిల్ మొత్తాన్ని రెండు మాటల్లో చెప్పాలంటే మొదటి మాట ఏంటంటే యేసయ్యను ప్రేమించాలి. రెండవ మాట ఏంటంటే నీ సహోదర సహోదరులను ప్రేమించాలి. యేసయ్యను ప్రేమించడం అనేది మనం ఎలాగ వ్యక్తపరుస్తాం, ఎలాగ తెలియపరుస్తామంటే
దేవునికి మనం ఇచ్చేటటువంటి సమయాన్ని బట్టి నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావో లేదో అనే విషయాన్ని అనేది తెలుస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మందిరానికి వచ్చేటటువంటి సమయము మనం దేవుడికి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ని తెలియపరుస్తుంది. అంటే ఏ విధంగా నువ్వు మరి ప్రభు కోసం నువ్వు లేచి ఎర్లీగా లేచి మరి సిద్ధపడి ప్రభువుని ప్రేమించడం కోసం ఎర్లీగా వస్తావో అది దేవుడి మీద నీకున్నటువంటి ప్రేమ గురించి తెలియపరుస్తుంది. వాక్యం చూసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. చూడండి, పాత నిబంధన గ్రంథం ఆదికాండము 22వ అధ్యాయం 22 నుంచి 12 వరకు నేను మొదటి వచనం చదువుతాను. 2వ వచనం మీరు చదవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. 2వ వచనం మీరు చదవండి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా అర్పించమని చెప్పాను. 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అబ్రహాం కనులెత్తి ఆ చోటు 5వ వచనం నేను చదువుతాను. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నివాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్పి ఏడవ వచనం, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. 11వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీయూ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యములో ఉన్నటువంటి నాయన లోతులు అయా, నీ వాక్యములో ఉన్నటువంటి ఆ ధననిధి మేము పొందుకోగలిగినట్లుగా మా ఆత్మనేత్రాలు తెరవండి. అయోగ్యుణ్ణి అల్పుణ్ణి ఎందుకు పనికిరాంటి వాడిని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని సిలువు చాటును మరుగుపరిచి నీ విలువైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రభువా నీ మాటలు జుంటితేనే ధారల వంటి నీ మాటలు మాకు దయచేయాలని ప్రార్థన చేస్తే మనల్ని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మనం మొదటి వచనములో మనం చూసుకుంటే ఉపోద్ఘాతము ఆ సంగతులు జరిగిన తరువాత. ఏ సంగతులు అంటే మరి దేవుడు అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకి ఒక ప్రమాణం చేస్తాడు. ఏంటంటే నేను నీకు సంతానం ఇస్తానని చెప్తాడు. అప్పుడు శారాకి 90 సంవత్సరాలు. సరే, దేవుడు మరి ఆయన అనుకున్నటువంటి వాగ్దానాన్ని బట్టి మరి దేవుడు ఆయన నమ్మకత్వాన్ని బట్టి అబ్రహాముకి మాట ఇచ్చిన ప్రకారము
ఒక్కగానొక్క కుమారుడు మరి ఇస్సాకుని ఇస్తాడు. చూడండి, మరి అబ్రహాము సరే ఓకే, అయితే అబ్రహాము తన ఆఖరి, ఇప్పుడు ఎవరికైనా మీరు గమనించుకుంటే వృద్ధాప్యంలో పిల్లలు పుట్టారనుకో, లేక పుట్టినప్పుడు కానీ వృద్ధాప్యంలో కానీ ఆ పిల్లలు కానీ పుట్టినప్పుడు ఆ పిల్లల మీద ఆ తండ్రికి ఎనలేని ప్రేమ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. చూసారా, మరి ఇక్కడ కూడా అబ్రహాముకి మరి ఇస్సాకు అంటే ఎంతో ప్రేమ, చాలా ప్రేమ. అందుకనే ఇక్కడ మరి దేవుడు అబ్రహాముని ఒక పరిశోధించాలనుకుంటున్నాడు. అతని యొక్క భక్తిని మరి దేవుడు పరిశీలించాలని చెప్పి ఒక టెస్ట్ పెట్టాడు అనమాట. అదేంటంటే ఆ టెస్ట్ 2వ వచనం మనం చూసుకున్నట్లయితే, అప్పుడైనా అంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. 1వ వచనం 2వ భాగంలో చూసినట్లయితే, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అంటే దేవుడు చూడండి, అబ్రహాము ఎప్పుడు దేవుని స్వరము వినేటటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తిత్వం మనం అబ్రహాములో ఇక్కడ మనం చూస్తూ ఉండడం మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము మరి దేవుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు అబ్రహాముతో పిలిచినప్పుడు, అబ్రహాముని అని పిలిచినప్పుడు ఆయన చిత్తము ప్రభువా అని చెప్పి పలికెను. సరే, 2వ వచనంలోకి రాగానే దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ అబ్రహాముకి మరి దేవుడు నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని మరి మోరియా పర్వతం మీద నువ్వు నా కొరకు బలించాలి అని చెప్పినప్పుడు అబ్రహాము ఇది తర్కించవలసినటువంటి విషయం కాదు అసలు. ఇది అంటే ఇది నేను చెయ్యను, నువ్వు చెయ్యి, నేను చెయ్యను, నా వల్ల అయ్యిద్ది, అవ్వాల్సింది అని తర్కించవలసినటువంటి సందర్భం కూడా కాదు. ఇది ఎలాంటి సందర్భం అంటే దేవుడు చెప్పినటువంటి ఆ పనిని నేను చెయ్యను అని చెప్పాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఒక్కగానొక్క కుమారుడు, లేక పుట్టినవాడు, ఆఖరి దినాల్లో పుట్టినవాడు, తన ద్వారా దేవుడు నెక్స్ట్ జనరేషన్ని తీసుకురావాల్సినటువంటి మరి వ్యక్తి అయినటువంటి ఇస్సాకుని మరి దేవునికి బలి చేయడం అనేది అది తండ్రిగా అతను చేయలేడు. సరే, ఇంకా ఇక్కడ ఆలోచించవలసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క ఇస్సాకుని వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చేత బలి ఇవ్వమని కూడా దేవుడు చెప్పట్లేదు. దేవుడు ఇక్కడ అబ్రహాముకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నీ చేతులతో, ఏమండి, మన కుమారుల్ని మన చేతులతో మనం చేయగలమా? నేను మీకు అర్థమవడానికి ఒక మంచి సంఘటన చెప్తాను. నాకు కరోనా వచ్చి నాకు సర్జరీ చేసేటటువంటి టైంలో సర్జరీ కూడా అయిపోవచ్చింది. నేను, మా నాన్న, మా మామయ్య ఉన్నాం. అయితే వారం రోజుల నుంచి నాకు అసలు మంచినీళ్ళే ఇవ్వలేదు. వారం రోజులు నాకు దాహం ఎలా ఉందంటే అసలు ఒక వాటరు, కొంచెం ఒక బొట్టు వాటర్ తాగితే నా హృదయం తెప్పరిల్లే విధంగా ఉంది. దాహంతో ఈ నాలుక నోరుని ఖర్చుకుపోతూ ఉంది. అయితే డాక్టర్ వచ్చినప్పుడు నేను ఏమని అడిగానంటే, సార్ నాకు బాగా దాహం వేస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను, కొంచెం నాకు వాటర్ కావాలని అడిగితే మరి డాక్టర్ కొంచెం తాగమన్నాడు. అయితే మా నాన్న ఏం చేశాడంటే వాటర్ బాటిల్ ఒక మూత తీసుకొని మూతలో పోసిచ్చాడు నాకు. అంటే ఎక్కువగా ఇస్తే నాకేమన్నా అవుతుందేమోనని. చూసారా, మరి నేను ఒక్కగానొక్క కుమారుని కాదు, 2వ కుమారుని. కానీ ఇక్కడ మనం అబ్రహామును మనం చూసుకుంటే తర్వాత అబ్రహాముకి నెక్స్ట్ జనరేషన్ వస్తుందో లేదో తెలీదు. ఎందుకంటే అప్పటికే శరీరం మృతతుల్యం అయిపోయింది. సరే, అంటే అప్పటికి నెక్స్ట్ బిడ్డలు అనేది ఇంకా పుట్టలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నటువంటి
ఇద్దరు ముగ్గురు కుమారులు ఉన్నటువంటి తండ్రికే తన కుమారుడి మీద అంత ప్రేమ ఉన్నట్లయితే మరి అబ్రహాముకి అతని కుమారుడి మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఇక్కడ మనం గమనించాలి. అయినా సరే అతను దేవుడు చెప్పినటువంటి ఆ మాటను నెరవేర్చడం కోసము అతను ఏ విధంగా సిద్ధపడుతున్నాడో మనం 3వ వచనంలో మనం చూడగలం. 3వ వచనంలో మనకు వచ్చినట్లయితే, తెల్లవారినప్పుడు, చూసారా ఈ 3వ వచనం ఒకసారి మీరు గమనించండి. అక్కడ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనుకుంటాను దేవుడు అబ్రహాముకి రాత్రి చెప్పుంటాడు ఈ మాట. నువ్వు రేపు తెల్లవారుతుంది, రేపు మార్నింగ్ గడిచిన తర్వాత నువ్వేం చేయాలంటే ఇస్సాకుని మోరియా పర్వతం మీద తీసుకొని వెళ్ళి బలి ఇవ్వాలని దేవుడు ఒకవేళ రాత్రి చెప్పాడేమో ఈ అబ్రహాముకి. మనకైతే తెలియదు, కానీ నేను ఆలోచించినప్పుడు, నేను ధ్యానించినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఇది. సరే, రాత్రి చెప్పితే మనకు కానీ దేవుడు ఏదైనా ఒక మాట చెప్పి నువ్వు ఇటువంటి పని నువ్వు చేయాలని, కుమారుణ్ణి బలించాలని చెప్పినప్పుడు మనం పెందల కాడనే లెగవగలమా? మనం లెగవలేదు. సో ఎందుకనంటే నేను ఒకవేళ పెందల కాడనే లేచి నా కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి నేను బలి ఇవ్వాలేమో అని చెప్పి అబ్రహాముకి ఆ రాత్రి నిద్ర పట్టి ఉండదు. చూడండి, ఒకవేళ మనం చేయాల్సినటువంటి పని ఇది మనకి ఇష్టం లేనటువంటి పనిని దేవుడు మనల్ని చేయమని చెప్పినప్పుడు మనం దాన్ని ఆలస్యం చేసుకుంటూ వెళ్తాం మన జీవితంలో. అది రేపు చేద్దాంలే అనుకోవచ్చు, లేకపోతే ఎల్లుండి చేద్దాంలే అనుకోవచ్చు. కానీ ఇక్కడ అబ్రహాము అయితే తన యొక్క దేవుడు చెప్పినటువంటి పనిని చేయడం కొరకు దేవుడికి ఏ విధంగా విధేయత చూపిస్తున్నాడంటే, అతను తెల్లవారుగానే ఎర్లీ మార్నింగ్ లేచి అతను సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ విశ్వాసముల అయినటువంటి మనము, క్రైస్తవ స్త్రీలు అయినటువంటి మీరు, మనం బైబిల్లో కూడా చూసుకున్నట్లయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత, మరి అతన్ని సమాధి చేసిన తర్వాత సలోమి, మగ్దలేనే, మరియా అనేటటువంటి స్త్రీలు ఏం చేసేవారంటే, ఇంకా చీకటిగా ఉండగానే పెందల కాడనే లేచి వారు సుగంధ ద్రవ్యములను సిద్ధపరుచుకొని యేసు ప్రభు యొక్క ఆ దేహానికి పూయడానికి వారు సిద్ధపడి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున తెల్లవారినే లేచి ప్రార్థన చేసేటటువంటి, కుటుంబాల కోసం ప్రార్థన చేసేటటువంటి విశ్వాస స్త్రీలని మనం కనుగొనలేకపోతా ఉన్నాం. ఎంత బాధ మరి పడవలసినటువంటి. కానీ ఇక్కడ అబ్రహాము తన యొక్క దేవుడు చెప్పినటువంటి ఆ పనిని మనకి మాదిరి చూయించడం కోసం ఎలాగ చేస్తా ఉన్నాడంటే, అతను పెందల కాడనే లేచి అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పినటువంటి చోటికి వెళ్ళెను. ఇక్కడ ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎంత దేవుడు చెప్పినటువంటి పనిని చేయడం కోసం ఇతను శ్రమ పడతా ఉన్నాడు, కట్టెలు చీలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడతా ఉన్నాడు. దేవుణ్ణి చెప్పినటువంటి పనిని అది ఎంత కష్టమైనా చేయడానికి తన ఫిజికల్గా కష్టపడతా ఉన్నాడు, అదేవిధంగా తను మెంటల్గా కూడా కష్టపడతా ఉన్నాడు. ఇక్కడ మరి తీసుకొని, నేను టైం లేదు కాబట్టి నేను చెప్పుకుంటా వస్తాను. 3 దినములు దేవుడు చెప్పినటువంటి ఆ మోరియా పర్వతానికి, అతను ఉన్నటువంటి ప్లేస్ దగ్గర నుంచి ఆ మోరియా పర్వతానికి వెళ్ళడానికి అబ్రహాముకి ఎంత సమయం పట్టిందంటే 4వ వచనం చూచినప్పుడు, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి, అంటే 3 దినముల ప్రయాణము చేశాడు. ఇక్కడ 50 కిలోమీటర్లు, 50 మైళ్ళ దూరం. అది నేను సెర్చ్ చేసినప్పుడు 50 మైళ్ళ దూరం ఉంది. ఈ 50 మైళ్ళ దూరాన్ని గాడిదను కట్టెలను 2 పనివారిని తీసుకొని అబ్రహాం ఏం చేస్తాడంటే 3 దినముల ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ 3 దినముల ప్రయాణంలో అబ్రహాము యొక్క మనసులోకి ఎన్నో ఆలోచనలు వచ్చుంటాయి. దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుళ్ళే, చేయకపోతే ఏం కాదులే, ఆయన క్షమించేస్తాడులే అని అనుకొని ఉండవచ్చు. తర్వాత ఇంకా అసలైనటువంటి కఠినమైనటువంటి ఆలోచన ఏమొచ్చుంటుందంటే, అబ్రహాము ఇస్సాకుని తీసుకొని వెళ్తున్నప్పుడు తన భార్య అయినటువంటి శారా అడిగి ఉండవచ్చు,
అబ్బాయిని ఎక్కడికి మీరు తీసుకొని వెళ్తున్నారు? కట్టెలు తీసుకొని వెళ్తున్నారు, ఇది తీసుకొని వెళ్తున్నారు. అబ్బాయిని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు? వాడు 2 రోజులు నేను లేకుండా వాడు ఉంటాడో ఉండడో, వాడు నేను లేకపోతే నిద్రపోడు. ఇట్లాగా ఎన్నో తల్లికి ఉన్నటువంటి ఆ రిలేషన్ బట్టి ఏమండి అబ్రహాముని ఎన్నో ప్రశ్నలు అడగవచ్చు. తర్వాత ఒకవేళ తర్వాత ఇంకొకటి కూడా అనుకొని ఉండవచ్చు. అబ్రహాం ఏమని అనుకోవచ్చు అంటే, నేను ఇప్పుడు ఇస్సాకును తీసుకొని వెళ్తున్నాను, నేను బలిచ్చి వచ్చిన తరువాత నా ఆవిడికి నేను ఏం సమాధానం చెప్పాలి కదా? చూడండి, ఇన్ని ప్రశ్నలు తన హృదయంలో మెదులుతున్నప్పటికీ, ఇన్ని సమాధానాలు, ఇన్ని జవాబులు చెప్పలేనటువంటి ప్రశ్నలు అతనిలోనికి వచ్చినప్పటికీ ఎవరికైనా సమాధానం చెప్పగలరేమో కానీ భార్యకి సమాధానం చెప్పలేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఆలోచనలు వచ్చినప్పటికీ మరి దేవుడు చెప్పినటువంటి ఆ మాటకి ఏమండి దేవుడు ఈ అబ్రహాము చూపించినటువంటి విధేయత, అది అద్భుతమైనటువంటి విధేయత. ప్రియమైన దేవుని బిడ్డలారా, 11 గంటలకి ఆదివారపు ఆరాధన 11 గంటల కంటే మనం 11 గంటలకు రాగలుగుతున్నామా? ఏమండి దేవునికి సమయంలో విధేయత మనం చూపించగలుగుతున్నామా? ఏమండి ఈ అబ్రహాము దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ ఆ ఉన్నతమైనటువంటి మెట్టులు దాటి వెళ్ళిపోయి ఏమండి దేవునితో మాట్లాడేటటువంటి ఆ సమకాలికుడుగా అబ్రహాము భక్తిలో ఎదగడం మనం చూస్తా ఉన్నాం. అటువంటి మెట్టులోనికి వచ్చాడు కాబట్టే ఏమండి అబ్రహాము తన ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని ఇయ్యడానికి కూడా వెనుతీయలేదు. సరే అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. మరి మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోయిన తరువాత మరి ఈ అబ్రహాముని తన కుమారుడైనటువంటి ఇస్సాకు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమని అడుగుతున్నాడంటే 7వ వచనం చూడండి. ఇస్సాకుని పిలిచిన 7వ వచనములో 6వ వచనం దగ్గర నుంచి చూసినట్లయితే, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిన వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా, చూడండి తన కుమారుడు అడుగుతున్నాడు తండ్రిని. తండ్రికి తెలుసు, కుమారుడికి తెలియదు. ఇక్కడ ఆ సందర్భం అనేది ఏమండి, నువ్వు అన్నీ తీసుకెళ్తున్నావు నాన్న, మనం అన్నీ తీసుకొని వెళ్తున్నాం కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగంగానే నిజంగా మరి అబ్రహాము హృదయం అక్కడ పగిలిపోయి ఉంటుంది. ఎందుకంటే దహన బలి నీవే అని తండ్రి చెప్పలేనటువంటి పరిస్థితి అక్కడ. కానీ అబ్రహాముకు తెలుసు, లోపల మదన పడిపోతా ఉన్నాడు, వేదన పడతా ఉన్నాడు. కానీ మరి దేవుడు చెప్పినటువంటి కార్యము చేయడానికి అతను ఏం చేస్తున్నాడంటే తన యొక్క ఏమండి స్పిరిచువల్గా ఏమండి ఆత్మీయంగా తన ఫిజికల్గా కుటుంబం నుంచి వచ్చేటటువంటి సమస్యలను కూడా అతను ఆలోచించుకొని ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడి తన యొక్క భక్తి జీవితాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి మనకి 2-3 కుమారులుంటే మాట్లాడకూడదు. మనకి 2-3 కుమారులుంటే దేవుడు నీతో మాట్లాడాడు. ఏమనంటే 2 కుమారుల్లో నీ పెద్ద కుమారుణ్ణి నా సేవకి ఇవ్వు అని చెప్పి దేవుడు నీతో మాట్లాడాడు అనుకోండి. సపోజ్ ఏమండి దేవుని సేవకి ఇవ్వడానికి మనం విధేయత చూపించగలుగుతున్నామా? ఇక్కడైతే అబ్రహాము తన కుమారుని యొక్క ప్రాణముని ప్రభువు కొరకు ఇవ్వడానికి ఇక్కడ సిద్ధపడుతున్నటువంటి అబ్రహాముని మనం చూస్తా ఉన్నాం. సరే, ఇది అయిపోయిన తర్వాత మరి అబ్రహాము కట్టెలను సిద్ధపరిచాడు. ఏమండి చక్కగా పేర్చాడు. అంటే అక్కడ మీరు చూసినట్లయితే 9వ వచనములో, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టెలు చక్కగా పేర్చి, అంటే ఇక్కడ క్రమమైనటువంటి భక్తి జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. క్రమంగా చేస్తూ ఉన్నాడు. అన్ని కట్టెలు చక్కగా పేరుస్తూ ఉన్నాడు. అన్ని పేర్చిన తరువాత ఏం చేస్తాడంటే మరి ఇస్సాకు చేతులు కట్టివేసి ఇస్సాకుని తీసుకొని వెళ్ళి ఆ యొక్క కట్టెల మీద పడుకోబెట్టాడు. ఇక్కడ ఆలోచించవలసినటువంటి ఇంకొక విషయం మీకు నేను పంచుకోవాలా.
ఇక్కడ ఇస్సాకు వయసు సపోజ్ ఒక టీనేజర్ అనుకుందాం, ఒక 15 సంవత్సరాలు అలాగుందా అనుకుందాం సపోజ్. అబ్రహాము వయసు ఇస్సాకి 15 సంవత్సరాలు అయితే అబ్రహాము యొక్క వయసు 115 సంవత్సరాలు అయి ఉండాలి కదా. మరి చూడండి, ఇస్సాక్కి అర్థమైపోయి ఉంటుంది, బలించేది ఇంకెవరినో కాదు, మా నాన్న గొర్రెపిల్లని చెప్తున్నాడు, ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు నేనే ఆ గొర్రెపిల్లని ఇస్సాక్కి ఆ కట్టెల మీద పడుకోబెట్టిన తర్వాత ఇస్సాక్కి అర్థమైపోయి ఉంటుంది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం, ఇస్సాకు ఏమండి తన తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడికి ఎంత విధేయత చూపించాడో ఇస్సాకు కూడా తన తండ్రి అయినటువంటి అబ్రహాముకి అదే విధేయతను మనం చూపించడం మనం గమనించాలి. ఇక్కడ ఇస్సాకు యవనస్తుడు, అతడు తన తండ్రి అయినటువంటి అబ్రహాంని ముసలివాడు కాబట్టి తన చేత అట్లా నెట్టివేసి నీ భక్తి వద్దు నువ్వు ఏవద్దు అని చెప్పి ఇస్సాకు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోవచ్చు. ఏమండి, చాలా మంది కుమారులు అట్లనే వెళ్ళిపోతారు కదా, మందిరానికి రమ్మంటే ఆ పారిపోయి వెళ్ళిపోవడం, అటు వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమండి, ఇస్సాకు దేవుడు నా తండ్రికి ఒకవేళ ఈ మాట చెప్తే గాని మరి నా తండ్రి నన్ను బలి ఇవ్వడానికి మరి సిద్ధపడడు అనేటటువంటి ఇస్సాకు ఒకవేళ అబ్రహాము యొక్క భక్తి జీవితాన్ని చూచి ఈ యొక్క విధేయత నేర్చుకున్నాడేమో నాకైతే తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం యొక్క ఇద్దరు విధేయతలను మనం చూస్తా ఉన్నాం. ఒకటి దేవుడు అబ్రహాముకు చూపించినటువంటి విధేయత, రెండవది ఇస్సాకు ఏమండి తన తండ్రి అయినటువంటి అబ్రహాముకు చూపించినటువంటి విధేయత. మనం భక్తి జీవితంలో దేవునికి మనం ఎంత విధేయత చూపిస్తామో మన పిల్లలు కూడా మనకు అంతే విధేయత చూపించి వారు కూడా అదేటటువంటి భక్తి విషయంలో కొనసాగుతారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. సరే, వచ్చేసిన తర్వాత మరి ఎంత సిద్ధపరిచిన తర్వాత అబ్రహాం ఏం చేస్తున్నాడంటే తన కత్తిని ఎత్తి ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని మరి బలివ్వడానికి కత్తి ఎత్తినప్పుడు ఏమండి రైట్ టైంలో ఖచ్చితమైనటువంటి సమయంలో మరి ఆకాశము నుంచి ప్రభు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా 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 అని చెప్పి మరి మాట్లాడినప్పుడు అబ్రహాము మరి దేవుని స్వరం ఏంటి ప్రభు అని చెప్పి అడిగినప్పుడు మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాట, నీకు ఒక్క కుమారుడైనటువంటి ఏమంటే నీ ప్రియ కుమారుడైనటువంటి ఇస్సాకును నువ్వు వెనుతీయలేదు కనుక ఇందును బట్టి నువ్వు నాకు భయపడుచున్నావని నాకు ప్రేమిస్తున్నావని నాకు అర్థమవుతుంది అని చెప్పి అబ్రహాముతో మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుని యొక్క మాటకి మరి అబ్రహాము ఏ విధంగా విధేయత చూపించాడో, అబ్రహాము యొక్క మాటకి కుమారుడైనటువంటి ఇస్సాకు ఏ విధంగా అయితే విధేయత చూపించాడో, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏమండి ఆయన తండ్రి అయినటువంటి దేవునికి విధేయత చూపించి మనందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. ఆయన ఒక్క కుమారుడైనటువంటి ప్రియ కుమారుడైనటువంటి ఏమండి తన చేతులతో నిర్మించినటువంటి ఈ యొక్క భూ ప్రపంచం కోసం ఆయన ఏమండి మనందరి కోసం ఈ లోకానికి వచ్చేసాడు. మనం చేసినటువంటి పాపాల నిమిత్తం అతని చేతులకి మ్రేకులు కొట్టించుకున్నాడు. ఏమండి మనం చేసినటువంటి బహుభయంకరమైనటువంటి దుష్ట కార్యములను భరించడానికి ఆయన మన కోసము బలి అయ్యాడు. అబ్రహాము మరి ఇస్సాకుని బలించేటప్పుడు ఇస్సాకుని ఆ మరణం నుంచి దేవుడు తప్పించాడు. కానీ తన ఒక్క కుమారుడైనటువంటి ప్రియ కుమారుడైనటువంటి లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచినటువంటి మొక్కవలను అతి గారాభంగా పెంచుకున్నటువంటి ఆయన యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం ఆయన ఇచ్చేశాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, ఒకవేళ ఏమండి నువ్వు ప్రభువుని కానీ నువ్వు అంగీకరించలేకపోతే మరి ప్రభువు నీ కోసం చేసినటువంటి త్యాగాన్ని గుర్తెరిగి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుని మరి అంగీకరించాలని నీకు ప్రేమతో తెలియపరుస్తా ఉన్నా. ఒకవేళ నువ్వు ప్రభువుని అంగీకరించి నువ్వు ఆయన యొక్క ఏమండి రొట్టె రసములోనూ నువ్వు చేయి వేసినట్లయితే మరి ప్రభువు చేసినటువంటి యొక్క గొప్ప కార్యాన్ని బట్టి మనం ప్రభువుకి ఏమండి ఆరాధన ధూపవేద్యము వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ప్రభువుకి మనం ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఆయన మన కొరకు
సిలువలో కార్చినటువంటి రక్తాన్ని బట్టి, ఆయన మన కొరకు ఏమండి చేసినటువంటి అమూల్యమైనటువంటి త్యాగాన్ని బట్టి మనం ప్రభువుకి మనం స్తుతులు చెల్లిద్దాం. పురుషులు బహిరంగంగా ప్రభువుని స్తుతిస్తారు, స్త్రీలు వారి యొక్క హృదయంలో ప్రభువుని ఆరాధించవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా నాయనా, అబ్రహాము ఎంతగా నిన్ను ప్రేమించినాడు, నీ మాటకు ఎంతగా విధేయత చూపించినాడు అయా. అబ్రహాముకు ఉన్నటువంటి విధేయత నా తండ్రి నాలో లేదు. నన్ను క్షమించండి, కృప చూపించండి అయా. తన ఒక్కగాను ఒక కుమారుడిని ఇచ్చివేయడానికి అబ్రహాము వెనుతీయలేదు నా తండ్రి. కానీ నాయన, నీకు ఒక్కగాను ఒక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మరి మా కొరకు నువ్వు ఇవ్వడానికి ఎంత సిద్ధపడినావు ప్రభువా. అయా నాయన ఈ పాపపు లోకములో రావడానికి నువ్వు ఇష్టపడ్డావు ప్రభువా. మాతో సంచరించడానికి నువ్వు ఇష్టపడ్డావు. మమ్మల్ని నాయన, పాపులమైనటువంటి నన్ను బహు ఘోరమైనటువంటి దుష్ట కార్యముల చేత అయా సిలువేసినటువంటి నిన్ను నేను ప్రేమించడానికి నా తండ్రి అయా ఇష్టపడ్డావు. నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాను నాయన. అయా, నేను ఎన్నో చెయ్యకూడనటువంటి బహు భయంకరమైనటువంటి కార్యములు చేసినప్పటికీ అయా నేను తీసుకోవలసినటువంటి ఆ పాప శిక్షను నాకు బదులుగా, నాకు మారుగా మీరు తీసుకున్న విధానం తల ఉంచండి, కళ్ళు మూసుకునండి. సంఘ పెద్దలు కానుకల నిమిత్తం, సంఘ క్షేమార్థం ప్రార్థనలో మళ్ళీ ముందు కొనసాగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. బహు మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పాదంలో పట్టుకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వరకు నా తండ్రి నాయన ఆరాధన పాటలు పాడి నేను మహింపరిచారు, హెచ్చరికలు మాతో మాట్లాడావు ప్రభా. నీకు అందరి బట్టి నీ స్తోత్రాలు, ఆరాధనలంతా కూడా నా ప్రభా క్రమంగా మా మధ్య ఉండి జరిపించినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎలాంటి సాతనాటకం లేకుండా సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ స్తోత్రాలు నాయన. ఇదిగోనా తండ్రి నా ప్రభా, మా యొక్క ప్రియ సంఘాన్ని నా ప్రభా నీ పాద సన్నిధి పెట్టి మేము ప్రార్థన చేస్తున్నాం.
దీవించు, బలపరచు, ఉద్యమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభా పేరు వర్షం దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ప్రతి కుటుంబంలో సంతోషం, ఆనందం కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏక అనారోగ్య గురి కాకోకుండా నీ బిడ్డలను కాపుతలంచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే నా ప్రభా నీ యొక్క పరిశుద్ధమైన రక్తంతో నా ప్రభావాలను ప్రోత్సహించి వారికి స్వస్థత పొందుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే చిన్న బిడ్డలను దీవించు ప్రభా, చక్కని ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే యవనస్తులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నా ప్రభా బిడ్డలను ఆశీర్వదించమని వారి చదువుల్లో దయచూపమని ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభా అదిగో నా తండ్రి ముసలి వృద్ధులు ఉన్నారు ప్రభా, చక్కని ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీ స్తోత్రాలు. అలాగే నా ప్రభా గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకి గృహాలు కట్టుకుంటే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వాటి బిడ్డలకు త్వరలో వారికి జాబులు దయచేసి నీ నామను మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సంతానం లేని బిడ్డలు ఉంటే ప్రభా వారికి సంతాన ప్రాప్తి దయచేయమని, వారి గర్భాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు. అలాగే నా ప్రభా అట్టి బిడ్డలు నా ప్రభా నీ సన్నిధికి వచ్చి దేవుడు యెహోవా నాకు సంతానం ఇచ్చాడని చెప్పుకొని నీ సాక్ష్యాలు చెప్పుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా ప్రభా మరి అతని గర్భవతి స్త్రీలు ఉంటే నా ప్రభా వారికి 9 మాసాల నుండి మంచి సుఖమైన ప్రసూతి బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే నా ప్రభా మరి నా తండ్రి ఉద్యోగాలు చేసుకుంటూ దూర ప్రాంతంలో ఎక్కడైనా ఉన్నాయి నా ప్రభా నీ బిడ్డలను జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను వారి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభా అన్నపూర్ణమ్మని జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా బిడ్డను స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలయ్యా, నీ స్తోత్రాలు. నీ కార్యములు అద్భుతమైన కార్యములు నాయన, నీకు అసాధ్యమనేది ఈ లోకములు ఏది లేదు కనుక ప్రభా ఆ బిడ్డను జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వారికి నా ప్రభా నెమ్మది, శాంతి, చక్కని ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈత ముక్కలు వెంకటేశ్వరుని జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ బిడ్డను నా ప్రభా నీ సేవకుడు నా ప్రభా మరి నా ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చక్కని ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి సంఘాన్ని దీవించి బలపరిచి ఉద్యమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డలు వారి కుటుంబాలను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభా ఈ యొక్క అనంతవరం యెహోవానిసి ప్రార్థన సంఘంలో ఉండే ప్రతి బిడ్డను దీవించమని, ఇంకా నూతనాత్మలు అనేక మందిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా ప్రభా నా తండ్రి నా దేవా అదిగో నా తండ్రి నీ సేవకులైన శ్యాంబాబుని జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలయ్యా, నీ స్తోత్రాలు. బ్లెస్సీని వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. శ్యాంబాబుని జ్ఞాపం చేసుకొనైనా మరి తల్లి లేని లోటు తండ్రి లేని లోటు తీర్చి వారికి ఆదరణ కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు. నీ కుమారుడిని నా ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే నీ సేవకులకి నా ప్రభా యవనస్తులు నా తండ్రి మరి యొక్క బిడ్డలకు తోడుగా ఆ బిడ్డకు తోడుగా ఉండి నా ప్రభా ప్రోత్సహిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలయ్యా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదిగో నా తండ్రి దినపోషలు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకుని వారికి హస్తాలు చిగురింపు దయచేసి ప్రభా రెట్లు వరకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే నా ప్రభా కానుకలు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకునైనా వారి యొక్క అంటే కానుకలు నీకు సేవార్థం వాడటానికి నీ కృప దయచేస్తామని ప్రార్థన చేస్తూ ముందుండే సమయం అంతా కూడా నీకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. పాటలు ఎందేమి వాక్యం అందే నీవే అధ్యక్షుడివై వహించి నీ నామని మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. అందరికీ వందనాలు. ఈ యొక్క సమయంలో ఒక 2 పాటలు పాడుకున్నాం. మొదటిగా సోదరి జాన్ సఖ్య గారు ఒక చక్కని పాట పాడి దేవుని నామం వేస్తారు. ఆ తర్వాత సోదరి గిఫ్టీ మరొక పాట కూడా పాడుతుంది. ఆ తర్వాత మన వాక్పంచులకు వెళదాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా,
నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ
హల్లెలూయా. ఓకే, అందరూ లేచి నిలబడి ఒక చిన్న పాట పాడుకున్నాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించుదుము, నిత్యము ఆయన కీర్తి నా నోటలోను. కల్పన నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఒకసారి చేతులు హల్లు చేద్దాం. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును గాక. అందరికి తల ఉంచండి, కళ్ళు మూసుకునండి. సోదరులు రామారావు అన్నయ్య గారు మన ముందు వాక్పత్యంతో ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత వెంకటేశ్వర మావయ్య గారు
వచ్చి కొద్ది నిమిషాలు వాగ్దానం చేస్తారు. మీ దాన్ని బట్టి మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటూ ఈ యొక్క పరిశుద్ధ నాడు ప్రభు మీ సన్నిధిలో ఉండటానికి ఇచ్చిన ధన్యతకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభా మీరు చెప్పిన ప్రతి మేలుకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల్లోనూ ఆరాధనలోనూ మీరు శుభి క్రమంగా మర్యాదగా జరిపించిన విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా మీరు ప్రాముఖ్యమైన సమయంలో మా ప్రభావ మేము వచ్చున్నాం. తండ్రి జ్ఞాపం చేసుకోండి. మీ వాక్యం చెప్పబోతుండగా మీ దాసుడిని నాయన బోరుగా వాడుకోండి. మాకు కావాల్సినటువంటి మాకు మా సంఘానికి మా గ్రామానికి తగినటువంటి వాక్యాన్ని మీరు అందించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావ విరిగినటువంటి హృదయాలను మీరు ఆయన శాంతింపజేసినట్టు నా ప్రభావ బాధలు ఉన్న వారికి మీరు తోడుగా ఉన్నట్టు, ఇబ్బందులు ఉన్న వారికి మీరు ఆయన సాయం చేస్తున్నట్టు అన్ని విషయాల్లో మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని మీ తోడుగుండమని ప్రార్థన చేస్తూ మీ దాసుని మరోసారి ఈ పరిపూర్ణమైన ఆత్మీయతో నింపి వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ మహిమాకాంతం మీరు పొందమని మా రక్షకుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన ప్రియ సంఘానికి తండ్రి కుమార పరిశుద్ధత త్రియేక దేవుని నామములో మీకందరికీ వందనాలు. దయచేసి మాట్లాడగాకండి, నాకు కోపం వస్తుంది డెఫినెట్గా. నేను మాట్లాడుతుంటే మాత్రం కోపం వస్తుంది. ముందు కూడా చెప్తా ఉన్నాను. నేను చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఈ లోకంలో 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు, తెలుసు కదా మీకు? కానీ మీరు ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు? నేను ఆ మాట దానికి జవాబు నాకు లాస్ట్లో మీరు ఇవ్వండి. అయ్యా నేను ఎందుకు వచ్చి కూర్చున్నాను? What is the necessity to come to church to worship the Jesus Christ only? అంటే ఎంతమంది ఉండగా మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటి అని నేను అడుగుతున్నాను. సరే మనందరం నేను లాస్ట్ అడుగుతాను, చెప్పండి మీకు తోచింది ఏదో. సరే అయితే మన పాఠ్య భాగంలోకి వెళ్దాము. ప్రకటన 14 ప్రకటన గ్రంథము 14:13 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇది మీకు అర్థమైందా? సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి దేవా, నీకెంత వందనాలు ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. నీ కృపాతిశయం చొప్పున నా తండ్రి నీ సన్నిధిలోనికి మేమందరం ప్రవేశించాం ప్రభా. నా తండ్రి నా దేవా, మొదటి సెషన్లో ప్రభా ఎంతవరకు క్రమంగా మర్యాదగా పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని నడిపించావు నా తండ్రి. ఈ మెసేజ్లో ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. నా తండ్రి నాయన, కేవలం నీ మాటలే, నీ పరిశుద్ధ వాక్యమే మేము వినులాగును
ప్రభు ప్రతి ఒక్క హృదయాన్ని తెరవమని నీకే మహిమ కలిగిన ప్రభావం చెల్లిస్తూ ఈ కొద్ది ప్రియకుమారుడైన యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతులాడు వేడుకొని ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. సరే అయితే పాపం నిన్నే అక్క ప్రభునందు ఆమె మృతి చెందింది కాబట్టి, ప్రభువులో నిద్రించింది కాబట్టి ఆమె ఇప్పుడు ఎక్కడుంది ఆమె? త్వరగా చెప్పేస్తుంది. ఎందుకు మళ్ళీ నాకు కొంతమంది వచ్చేటప్పుడు చెప్పారు 1 గంట తర్వాత అసలు మేము మీ ఆటో వేడికి వెళ్ళిపోతామని చెప్పారు వాళ్ళు. సరే నేను భయపడి త్వరగా ముగిస్తాను. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? దేవుని దగ్గర ఉంది. ఎందుకంటే ఇంకొక టికెట్ ఉంది. ఇప్పుడు మేము హైదరాబాద్ ఎక్కాము, టికెట్ తీసుకున్నాం టంగుటూరు. కానీ తీసుకున్నప్పుడు వాడు అమ్మ మీ టంగుటూరు వచ్చింది మీరు దిగండి అని చెప్పి దింపాడు. ఎందుకంటే ఆ టికెటే టంగుటూరు వరకే ఉంది. కానీ ఈమె ఏడపోయింది ఇప్పుడు ప్రభు దగ్గరికి ఎడ్డపోద్ది. ఇప్పుడు అక్కడ నరకము పరలోక రాజ్యం 2 ఉన్నాయి. ఆమె అక్కడికి ఎలా పోద్ది? నరకానికి ఎందుకు పోదు? ఆ తమ్ముడు అంటున్నాడు పరలోక రాజ్యం పోదు అంటున్నాడు. నేను ఆమె నరకానికి పోయిందేమో. ఆ చేతులు ఏముంది? ఏ టికెట్ ఉంది? ఏ టికెట్ ఉంటే ఆ టికెట్ ఆ డెస్టినేషన్కి వెళ్తుంది. ఆమె చేతులు ఏముందంటే రక్షణ అనే టికెట్ ఉంది. రక్షణ అంటే ఆమె బాప్టిజము పొందింది కాబట్టి ఆమె బాప్టిజం అనే టికెట్ ఆమె దగ్గర ఉంది. ఆ మెడలో ఉందన్నమాట. ట్యాగ్ ఉంటుంది. అమ్మాయిలకి అందరూ తెలుసు అనమాట. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళినప్పుడు ట్యాగ్ ఉంటుంది వాళ్ళు వేసుకునేది. ఆమెకి రక్షణ భాగ్యం అనే ఒక ఉందన్నమాట. కాబట్టి దేవత తీసుకెళ్ళామని కరెక్ట్గా దేవుని దగ్గర కూర్చోండి. మీలో ఎవరన్నా బాప్టిజం తీసుకోకుండా టపా కట్టారనుకో, ఉపయోగమే లేదు. సో కాబట్టి మన సిద్ధపాటు కలిగి ఉండాలి. అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాము ఆమె దేవుని దగ్గర ఉంది. కానీ ఇక్కడ ఇంకో మాట ఉంది కింద. ఏముందంటే కింద ఏముంది? వారి క్రియలు వారి వెంట పోవును అనుకుంటున్నారేమో మీరు. చనిపోతే తక్కువ ఏముందో అనుకుంటారేమో. నువ్వు ఏమైతే చేసావో నీ క్రియలు నీ వెంటే వస్తాయి. దేవుడు అడుగుతాడు, అయ్యా నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నువ్వు నా కొరకు ఏం చేసావు అడుగుతాడు. నేను నీ కొరకు ఒక భార్యనిచ్చా, భార్య దొరుకుట నరునికి మేలు అని ఉంది. నేను నీకు భార్యనిచ్చా, నువ్వేం చేసావు అని అడుగుతాడు. ఆమె ఏమంటుందంటే బిడ్డల్ని కన్నానయ్యా నువ్వు ఇచ్చావు కాబట్టి. బిడ్డల్ని గర్భఫలం యెహోవా ఇచ్చుదాను, అది కూడా నేనే ఇచ్చా. గర్భఫలం యెహోవా ఇచ్చు దానము, అది కూడా నేనే ఇచ్చాను. నువ్వేం చేసావు? పిల్లల్ని పెంచాను, పిల్లలు యెహోవా ఇచ్చి స్వాస్థ్యం అని ఉంది పిల్లలు, అది కూడా నేనే చేశా. నువ్వేం చేసావు? అయ్యా గొప్ప జాబుని పొందాను, అధికారాలు రాజ్యాలు నా చేతిలో ఉన్నాయన్నాడు దేవుడు, అది కూడా నేనే ఇచ్చా. నీకేదో అది ఊరగరాలా? అధికారాలు రాజ్యాలు నా చేతిలో ఉన్నాయి, అది కూడా నేనే ఇచ్చా. నువ్వేం చేసావు నా కొరకు? ఎన్ని చేసినప్పుడు ఏం చెప్పగలవు నీవు? నేను ఏం చెప్పగలవు చెప్పు? చెప్తావు, వాకింగ్ చెబుతుంటే మాట్లాడుతూ ఉన్నా, వాకింగ్ చెబుతూ ఉంటే వెనక్కి చేరి మాట్లాడుతూ ఉన్నా, బైబిల్ చదవను, వాక్యం చదవను, ప్రార్థన చేసుకోను, ఇవే వస్తాయన్నమాట. ఇలాంటి దేవుడు ఇష్టపడతాడు. ఇలాంటి ఆమె సాడులు చెప్పా, ఈమె సాడులు చెప్పా. యెహోవా ఉపకరణములు మోయు వారలారా అని వాక్యం ఉంటుంది. యెహోవా ఉపకరణములు మోయు వారలారా. చీపురు అంటే ఏమనుకున్నావు నువ్వు? అది యెహోవా ఉపకరణము. దాని ద్వారా నువ్వేం చేస్తావు? మందిరాన్ని శుద్ధి చేస్తావు. పట్టుకున్నావు నువ్వు ఎప్పుడన్నా? పట్టుకున్నావా? మందిరాన్ని చిమ్మావు నువ్వు? చిమ్మితే నీ క్రియ నీ వెంట వస్తుంది. నిన్న అక్క పోయింది, అక్క ఇబ్బంది పడుతుంటే పాపం చాలామంది ఆమెకి పరిచయం చేశారంట. నాకు నిన్న తెలియ వచ్చింది, ఎందుకంటే నేను వచ్చి చాలా రోజులు అవుతుంది. అక్కకి పరిచర్య చాలామంది చేశారంట. ఆమెకి సువార్త ప్రకటించు వారు పాదములు ఎంతో సుందరమైనవి అని వాక్యం ఉంటుంది. ఆమె దైవజనురాలు. ఆమె ఎన్ని ఆత్మల కొరకు ఆమె ప్రయాసపడిందో. ఆమె
కన్నీరు కార్చింది ఆమె. ఒకసారి అన్నోళ్ళు రాకపోతే ఏడిసింది ఆమె. వీళ్ళు తాళపాలెం బ్యాచ్ రాకపోతే ఆమె ఏడిసింది ఆమె. ఇలాగ ఎవరు రాకపోతే కన్నీటి ప్రార్థన చేస్తుంది ఆమె. సో ఆమె దైవజనురాలకి మీరు సేవ చేశారట చాలామంది. అన్ని పేర్లు క్షుణ్ణంగా తెలుసు. ఆ క్రియలు మీ వెంట మీతో పాటు దేవుని దగ్గరికి వెళ్తాయి తల్లి. అక్కడ ఆ స్టేజ్ మీద మిమ్మల్ని ప్రస్తావించలేని మీరు బాధపడకండి. మీరు చేసింది గొప్ప దైవజనురాలకి. మన ఊర్లో మనం స్వార్థ విన్నామంటే అది వాళ్ళ పుణ్యమే. వినుట వల్ల విశ్వాసం కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసం అనేది క్రీస్తు మాట అయి ఉండాలి. మళ్ళీ ఏదంటే అది కాదనమాట. ఆ వినే మాట ఏమై ఉండాలి? క్రీస్తు మాట అయి ఉండాలన్నమాట. ఆ విశ్వాసం ద్వారా, ఆ వినుట ద్వారా విశ్వాసించబడ్డాము. ఆ విశ్వాసం ద్వారా రక్షింపబడ్డాము. ఆ రక్షింపబడి మనము పరలోక రాజ్యాన్ని పొంది ఉన్నాం. సో కాబట్టి మన క్రియలు మన వెంట వెళ్తాయి. ప్రభునందు మృతి నొందిన వారు ధన్యులు అనమాట. ధన్యులు. కాబట్టి ఆ ధన్యతను ఉంచుకోవాలంటే మీరు దేవుని పనిలో, ఇప్పుడు మనం మార్నింగ్ చెప్పాడు తమ్ముడు, మీరు ఎంతవరకు సిద్ధపాటు కలిగి ఉన్నారు? సరే, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఈ సందర్భంలో ఒక లేడీ ఉండొచ్చు. తమ్ముడు క్షుణ్ణంగా చెప్పాడు, విన్నారు కదా వాక్యము. దేవుడికి అబ్రహాం లోబడ్డాడు. అబ్రహాంకి కుమారుడుగా ఉన్న తన కుమారుడు లోబడ్డాడు తన తండ్రి మాటకు. నేను దేవునికి లోబడాలి, నా పిల్లలు నా మాటకు, నేను చెప్పే దేవుని మాటలకు లోబడాలి. ఇది దాని యొక్క సారాంశం. బాబు నీ పేరేం పేరు అయ్యా? పైకి కొంచెం పైకిలే. ఏం పేరు? జాన్. ఎవరు? తాళపల్లి. మీ అమ్మ ఎవరు? ప్రభావతి. మీ నాన్న ఎవరు? వాళ్ళు రేపు దేవుడు అడుగుతారు, అయ్యా నీకు ఇచ్చిన గర్భఫలాన్ని నువ్వేం చేసావంటే, అక్క అన్న ఏం చెప్తారు తెలుసా? అయ్యా నీ కొరకు మేము పెంచాము. ఆ తమ్ముడు వాక్యం చెప్తుంటాడు, చిన్న పిల్లోడు. మేము వచ్చినప్పుడు వాక్యం చెప్తుంటే ఎంత చూడముచ్చటగా ఉంది. తనను ఎంత మలుచుకున్నాడు. తన తల్లిదండ్రులు లోబడి దేవునికి వస్తున్నారు. వాళ్ళు కూడా తల్లిదండ్రులకి లోబడి వాళ్ళతో పాటు వస్తూ ఈరోజు పిల్లోడు దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలంలో ఆయన యొక్క బలిపీఠం దగ్గర నిలబడి వాక్యం చెప్పే స్థితికి పెరిగాడు. అమ్మా నేను మీకు బిడ్డనిచ్చాను, మీరేం చేశారంటే ఆడుగయ్యా నా బిడ్డ అని చెప్పి అన్న ఏం చేసింది? సమూయేలుని ఇచ్చింది కదా దేవునికి. ఆ విధంగా వాళ్ళు గొప్పగా చెప్పుకునే స్థాయికి ఆ బాబు ఎదిగాడు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. సో కాబట్టి మన క్రియలు, ఎవరు నీ క్రియలు కానీ నా క్రియలు కానీ మన వెంట దేవుని వైపుకి, దేవుని దగ్గరికి పోతాయి. ఆయన పరిశుద్ధ అగ్నిలో చూస్తాడు నీ పని ఎంత అనేది చూస్తాడు. చూసినప్పుడు మనం చేసింది ఏంది అనేది తేలుతుంది అనమాట. కాబట్టి సిద్ధపాటు కలిగి, చిన్న పని అయినా ప్రేమ కలిగి చేయాలి దేవుని పని. లోబడాలి, సిద్ధపాటు కలిగి ఆయన ఆరాధించాలి, స్తుతించాలి. సో కాబట్టి ఇప్పుడు ఈ విధమైన జీవితంలో నువ్వు అలసిపోవచ్చు, సొలసిపోవచ్చు, తప్పులు దొరలొచ్చు, నీ విశ్వాసాన్ని కోల్పోయి లోకం మీద ఆధారపడచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, యెషయా గ్రంథం తీసి చూడండి. యెషయా గ్రంథము 40:29. నీ దైనందిన జీవితంలో నువ్వు విశ్వాసంలో పడిపోవచ్చు, నువ్వు దేవుని క్రియలు చేయలేకపోవచ్చు, చెడు సహవాసంలో పడిపోవచ్చు, అనారోగ్యం పాలు కావచ్చు. చూడండి, అందుకంటున్నాడు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడను ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. చూసారా? 40:29 యెషయా గ్రంథము 601 601 పేజీ. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఒక శక్తిహీనులుగా నువ్వు ఉన్నావా? బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. బాలురంట సొమ్మసిల్లుతారు, అలయుదురు. యవనస్తులు యూత్ తప్పక తొట్టిల్లుదురు. కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును
పొందుదురు. మీరు ఒకవేళ పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారేమో, కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన కొరకు మీరు ఎదురు చూస్తే మీరేం చేస్తారు? నూతన బలము పొందుదురు అని ఉంది. ఆ నూతన బలాన్ని పొందుకోవాలంటే మీరేం చేయాలి? ఆయన కొరకు ఎదురు చూడాలి. పాతవి గతించను, ఇవిగ సమస్తము కొత్తవాయను. 2023 దాకా మీరేం చేశారో అవన్నీ లక్కే ఉంటాయి దేవునిలో. కానీ దేవునికి ఇష్టమైన కార్యాలు, దేవునికి ఇష్టమైన పరిచర్య అవి మీరు చేసి ఉంటే దయతో దేవుణ్ణి ప్రత్యేకపడండి. ప్రభువా, కొత్త సంవత్సరంలో మేము కొత్తగా అలసిపోయాము, పడిపోయాము, అభివృద్ధి లేకుండా ఉన్నాము, తొట్టిల్లిపోయాము అని చెప్పి దేవునికి మీరు ప్రార్థన చేసి ప్రత్యేకపడి క్షమాపణ అడిగి ఆయన కొరకు ఎదురు చూస్తే మళ్ళీ మీరేమవుతారు? నూతన బలమును పొందుదురు. నూతన బలాన్ని పొందుతారు. నూతన బలాన్ని పొందేవారంగా నీవు నేను ఉండాలి. నూతన బలం పొందాలంటే మనం ఏం చేయాలి? ఆయన కొరకు ఎదురు చూడాలి. చూడాలంటే ఉన్న పాపాన్ని ఎలా కడుక్కోవాలి? ఉన్న శాపాన్ని, ఉన్న పాపాన్ని, ఉన్న అవిధేయతను, ఇవన్నీ ఎలా పోవాలి? మళ్ళీ ఆయన కొరకు ఎదురు చూడటమే. ఎందుకంటే వాక్యం చెప్తున్నాడు. తీయండి 130వ కీర్తన చూడండి. 130వ కీర్తన 130వ కీర్తన చూడండి. 134. అయినను జనులను యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఒకవేళ నువ్వు తప్పిపోయావా, ఏదన్నా నువ్వు క్షమించలేని నీలో ఉందా, ఆయన క్షమాపణ దొరుకునని చెప్పి ఆయన చెప్తున్నాడు. అక్కడ వచ్చి క్షమాపణ అడుగు. మళ్ళీ ప్రభు, నేను మళ్ళీ పడిపోయిన స్థితిలో నేను ఉన్నాను, నీకు అవిధేయతగా నేను జీవించాను అని చెప్పి క్షమాపణ కొరకు మళ్ళీ ఆయన దగ్గరికి నువ్వు రావాలి. నూతన బలం పొందాలంటే నువ్వు చేంజ్ చేయాలి. ఆయన్ని పాప క్షమాపణ అడగాలి. మళ్ళీ 7లో ఉంటుంది చూడండి. 7 కింద 7వ ఆచరణలో 7వ వచనంలో ఉంటుంది చూడండి. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చావంటే ఆయన నిన్ను క్షమిస్తాడు. క్షమించిన తర్వాత నువ్వు బ్రతుకుడకు నీకేం చూపుతాడు? కృప చూపుతాడు అంటున్నాడు. కృప ఆయన దగ్గర ఏం దొరుకుతుందంటే నీకు నువ్వు ఎంత పాపమైన చేసిరా క్షమించబడ్డా ఉంటే ఆయన దగ్గర ఏముంది? ఫ్రీగా కృప ఉంది. ఆ కృప వల్ల ఈరోజు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. ఏం చెప్పనా? ఈరోజు ఇచ్చాడు నాకు గిఫ్ట్గా. ఎందుకంటే కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. 31వ తేదీ రాత్రి ఎంతమంది చనిపోయారు? వాళ్ళు నూతన సంవత్సరం చూడలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అవి అంతవరకు వాళ్ళకి ఇవ్వలా, వాళ్ళని లాగేసుకున్నాడు. కాలగతులు నా వశంలో ఉన్నాయంటున్నాడు. ఈరోజు ప్రభు వచ్చినందుకు నేను ప్రతిరోజు దేవునికి, ప్రభువా నన్ను ఈ రోజులోనికి ఇచ్చేవు ప్రభు అని చెప్పి నేను దేవుని కొంతమంది చెప్తా. ఆ విషయం తెలుసు మీకు. బ్రతుకుడు ఆయన కృప. మనకు దేవుని దగ్గర ఫ్రీగా పొందేది. నువ్వు క్షమించబడ్డా ఉంటే నీకు బ్రతుకడానికి ఆయన ఏం చూపుతాడు? కృప చూపిస్తాడు. నూతన బలం పొందడానికి కృప చూపిస్తాడు. క్షమిస్తాడు, నిన్ను క్షమాపణ ఇస్తాడు, కృప చూపుతాడు, నీ పనుల్లో కృప చూపుతాడు. నువ్వు ఇంటికి క్షేమంగా వస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లవాడు క్షేమంగా వస్తాడు. పనికి నీ భర్త క్షేమంగా వస్తాడు. నువ్వు ప్రార్థన చేయడం, ప్రభువా నీ కృప మా మీద చూపుము, కృప చూపుము. తర్వాత ఇంకోటి ఏంది? కింద ఏమన్నాడు మళ్ళీ 7లో? హాస్పిటల్ ఏ వద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన. నీ పాపానికి, శాపానికి, అవిధేయతకు ఆయన దగ్గర విమోచన ఉంది. మళ్ళీ విమోచన. పాపంతో ఇంకా రగిలిపోతున్నావా? దయతో ఆయన ప్రత్యేకప్పుడు ఆయన విమోచిస్తాడు. ఆయన విమోచిస్తాడు. నీ పాపానికి క్రైదనంగా ఆయన చనిపోయాడు కదా. సో కాబట్టి నీ పాపానికి, శాపానికి విమోచన కలుగుతుంది. నువ్వు బ్రతకడానికి కృప దొరుకుతుంది. అక్కడ నువ్వు చేసిన పాపాలకి పైన క్షమించాడు, క్షమాపణ దొరుకుతుంది. నువ్వు నీ జీవితంలో బ్రతకడానికి కృప దొరుకుతుంది. ఇంకా నీ మీద ఏమైనా శాపాలు, పాపాలు ఇంకేమైనా ఉంటే విమోచన. ఆ శాపానికి నువ్వు పొందాల్సిన శిక్షకు ఆయన దగ్గర విమోచన ఉంది. క్షమాపణ, కృప, విమోచన. ఆయన దగ్గరికి వస్తే, ప్రత్యేకపడి ఆయన దగ్గరికి వస్తే, ఈ 3 ఉంటేనే మనము బ్రతకగలము. క్షమాపణ లేనిదే నువ్వు సరిచేయబడలేవు. కృప ఉంటేనే నువ్వు బ్రతుకుతావు. విమోచన, నీ పాపాలకు విమోచన ఉంటేనే నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. క్షమాపణ, కృప, విమోచన. ఒక విశ్వాస జీవితంలో ఈ 3 అనుభవం ఉండాలి. ఈ 3 లేకపోతే నీ క్రియలు నీ వెంట పోతాయి అన్నాడు కదా.
ఈ లేవనుకో నీ ఎన్ని సాతాను క్రియలు అయి ఉంటాయి. నువ్వు విమోచించబడలేదంటే ఇంకా నువ్వు పాపంలో ఉన్నట్టు. నువ్వు ఇంకా కృప లేకుండా ఏ కష్టాల్లో బతుకుతున్నావు అంటే కృప లేకుండా ఉన్నట్టు. ఇంకా పాప పనులు ఇంకా చేస్తున్నావు అంటే నీ పాపానికి క్షమాపణ లేకుండా ఉన్నావు. ఒక దినాన చనిపోతాము, మనతో పాటు మన క్రియలన్నీ దేవుని వెంట మన వెంట పోతాయి. పోయినప్పుడు ఏ సమానం చెప్తావు? మనం చర్చించేంత మాత్రాన పర్లోక రాజ్యాన్ని పోదాం అనుకుంటున్నావా? ప్రతిదీ లెక్కే. సముద్రం అంటే ఎంతమందిని చంపావో లెక్క అప్పు చెప్తాను రేపు జడ్జిమెంట్ రోజు. మంట ఎంతమందిని కాల్చిందో లెక్క అప్పు చెప్తుందంట. ఈ పంచభూతాలు ఎవరిని ఏమేమి చేసినాయో మొత్తం దేవునికి లెక్క అప్పు చెబుతాయంట. సో అవన్నీ కలుగును కాకంటే కలిగినవి దేవుడు మనల్ని ఏం చేశాడు? తన సంస్థలతోటి నిన్ను నన్ను కలుగు చేశాడు. కాబట్టి నీవు నేను దేవునికి లెక్క అప్పు చెప్పవలసి ఉన్నది. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన కొరకు ఇన్ కేసు పడిపోయినావు ఇంతవరకు, నూతన సంవత్సరంలోకి వచ్చాము, ఒక నిబంధన చేయండి. నిబంధన చేయాలి. ప్రభా, నేను ఇంతవరకు ఎన్నో అబద్ధాలు ఆడేవాడిని, ఎన్నో పాప క్రియలు చేశాను, కాని పనులు చేశాను, అవిధేయతగా ఉన్నాను. ప్రభా, ఇక నుంచి నేను చేయనని చెప్పి నిబంధన చేయాలి. నువ్వు ఒక నిబంధన దేవునికి ఇవ్వాలి, మాట ఇవ్వాలి. ప్రభా, ఇక నుంచి నేను తప్పిపోను. తప్పిపోయేటప్పుడు ఆ నిబంధన గుర్తుకు రావాలి. ఒక క్రమంగా వెళ్ళండి పైకి, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఒక్కొక్క మెట్టు గోడ కట్టేట్టు ఉండాలి మన విశ్వాసము. ఒక గోడ కడితే ఎలా ఉంటుంది? మధ్యలో కిటికీలు ఏం లేకుండా, అవి రంధ్రాలు ఇవి లేకుండా ఒక గోడ కడితే ఎలా ఉంటుంది చూడటానికి? అలా ఉండాలి నీ నా విశ్వాసము. సో నీ పాపాన్ని నా పాపాన్ని తీసివేయటకు ఆయన శిలువలో మరణించాడు. కాబట్టి నేను విమోచించడానికి క్రైదనంగా ఆయన తన మరణాన్ని ఆడపెట్టి మనల్ని నీతిమంతులు చేసాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన కొరకు ఎదురు చూసి మనం నూతన బలం పొంది నూతన సంవత్సరంలో మంచి సాక్షులుగా మనము బ్రతికే వారంగా ఉండాలి. సరే, నేను ముగించబోతున్నాను. ఇక్కడ మూడు పాయింట్లు చెప్దామని మీకు నేను వచ్చాను. అదొకటి పాప క్షమాపణ, దాంట్లోనే ఉంటుంది. 130వ కీర్తనలో మళ్ళీ ఇంటికి వచ్చి చదవండి. పాప క్షమాపణ ఉంది, ఆయన దగ్గర కృప ఉంటుంది, విమోచన ఉంటాయన్నమాట. ఈ మూడు ఉంటాయి. అసలు ఈ మూడు ఇవ్వడానికి ఆయన ఎవరు? అసలుకి ఆయన ఎవరు? ఆయనకి ఏ అధికారం ఉంది? ఆయనకి ఏం అధికారం ఉంది? ఆయనకి నీ కృప చూపడానికి, నీ పాపాన్ని తీసుకోవడానికి ఆయనకి ఏ అధికారం ఉంది? ఆయనకి అసలు లోకంలో ఉన్న పాపం తీసుకోవడానికి ఆయనకి అధికారం ఏంది? దానికి ఆయనకి అంత దైన, అసలు ఆయనకి ఆ క్వాలిటీ ఎలా వచ్చింది ఆయనకి? ఇక్కడే అనమాట. ఈ పాపము పుణ్యము ఇన్ని అంటున్నారు. ఇవన్నీ చనిపోయినాక అయ్యా నువ్వు వైకుంఠం వెళ్తావు, మనమైతే పరలోక రాజ్యానికి, వాళ్ళైతే మంచి పనులు చేస్తే ఆడగెళ్తాం ఎడిగెళ్తామని. కానీ ఎవరు నీ పాపాన్ని తీసేసేది ఎవరు? అందుకే ఒక ఋగ్వేదంలో రాసి ఉంది. కొంత మన బేసిక్స్కి వెళ్ళిపోదాము. మనందరం హిందూ దేశంలో పుట్టాము. ఇంక నేను ముగించిపోతున్నాను. ఋగ్వేదంలో రాసింది ఏమని రాసిందంటే, సర్వలోక పాప పరిహారం, రక్త ప్రోక్షణ అవశ్యం. ఈ సర్వలోక పాప పరిహారం, సర్వలోకం నా పాపం పరిహారం కావాలంటే రక్త ప్రోక్షణ అవశ్యం. రక్త ప్రోక్షణం అనేది జరగాలి. రక్త ప్రోక్షణ అవశ్యం. తదరక్తం పరమాత్మేనా. ఆ రక్తం సిందించేవారు ఎవరై ఉండాలి? పరమాత్ముడై ఉండాలి. తదరక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియగహు. ఆ సిందించే రక్తం ఎవరిది అంటే పరమాత్మ రక్తమై ఉండాలి. ఆయన కూడా సొంతగా అయ్యా నీ పాపం కొరకు నేను పరమాత్ముడైన వాడిని రక్తాన్ని సిందించి నేను సొంతగా నా రక్తాన్ని నీకు పెడుతున్నాను, తద్వారా నీ పాపం పరిహరించబడదని చెప్పి ఆ శ్లోకంలో అర్థం దేవనాగరి లిపిలో రాసి ఉంది, సంస్కృతంలో, ఋగ్వేదంలో. కానీ ఆ శ్లోకం అనేది ఏ ధర్మశాస్త్రంలో ఏ ధర్మంలో కూడా నిర్వర్తించబడలేదు. ఇస్లాం తీసుకుంటే ప్రవక్త వచ్చాడుగానే ఆయన పాపానికి రక్తాన్ని సిందించాడు. ఆయన ముస్లింలలో ప్రవక్తున్నాడు, ఆయన ఏమన్నా రక్తాన్ని సిందించాడా పాపం పరిహరించడానికి? పరమాత్ముడైన మనిషి, పరమాత్ముడు మానవ రూపంలో వచ్చి రక్తం సిందించాడా? లేదు. సిక్కు
సింగులు ఉన్నారు కదా, వాళ్ళ ధర్మంలో వాళ్ళు ఎవరన్నా వచ్చి పరమాత్ముడు మానవ రూపంలో వచ్చి ఏదన్నా రక్తాన్ని సిందించాడా? లేకపోతే హిందూ ధర్మశాస్త్రంలో హిందువులు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎవరైనా వచ్చి మానవుడి రూపంలో వచ్చి పరమాత్ముడు రక్తాన్ని సిందించాడా? నీ పంపాలంటే అక్కడ రాసింది కదా, సర్వలోక పాపరిహారం అని, రక్త ప్రోక్షణ అవసరమని. నువ్వు ఏ ధర్మాన్ని తీసుకుంటే ఎవడు వచ్చి నీ పాపాన్ని తీసివేయడానికి పరమాత్ముడు మానవ రూపంలో వచ్చి రక్తాన్ని సిందించిన వాడు ఎవడు లేరు. ఏ ధర్మంలో లేదనమాట, ఏ ధర్మంలో లేదు. కాకపోతే లేదు, అది నిర్వర్తించబడలేదు. నిర్వర్తించబడినప్పుడు నీ పాపం పరిహారం ఎలా కావాలి? అది అక్కడే రాసిపెట్టింది, ఋగ్వేదంలోనే రాసిపెట్టింది. సర్వలోక పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలయాగు. అంటే ఈ లోకంలో పాపం పోవాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్త ప్రోక్షణ జరగాలంటే ఆ రక్తాన్ని ప్రోక్షించేవాడు పరమాత్ముడై ఉండాలి. ఏ బకరను, గొర్రె, గేదో, ఆవో, ఏ మనిషి కాదు, పరమాత్ముడై రక్తమై ఉండాలి. ఆయన కూడా ఎలా ఇవ్వాలంటే సొంతగా, అయ్యా నీ పాప కొరకు నేను చనిపోతున్నాను, నేను బలి కాబడుతున్నాను, అప్పుడు నీ పాప పరిహరించబడదని చెప్పి ఆ పరమాత్ముడు చెప్పి ఆ రక్తాన్ని సిందించాలి. ఈ యొక్క ప్రాసెస్, ఈ శ్లోకము నెరవేర్చబడింది ఎక్కడ? ఏ ధర్మనైనా మీరు చూసుకోండి, ఎవరైనా అడగండి, అది ఎక్కడ నిర్వర్తించబడలేదు. నువ్వు చూసుకున్నావంటే ఒకే ఒక బైబిల్లో రుజువు కాబడింది. ఈ లోకంలో ఉన్న పాపం పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణ అవశ్యం తదరక్తం పరమాత్మన. యేసు ప్రభువు పరమాత్ముడు ఎలా అయ్యాడు? ఆయన రక్తాన్ని సిందించాడు కదా, ఆయన రక్తము పాపాన్ని తీసివేయడానికి అర్హత ఉంది. ఎలాగంటే ఆయన పరమాత్ముడు. యేసు ప్రభు పరమాత్ముడే కదా. పరమాత్ముడు ఎలా అంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కాబట్టి ఆయన పరమాత్ముడు. ఇప్పుడు అర్థమైందా? ఆయన మానవ రూపాన్ని ఎత్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మానవ రూపంలో జన్మించాడు కాబట్టి ఆయన పరమాత్ముడైన పురుషుడు కాబట్టి తదరక్తం పరమాత్మైన. ఆ రక్తం పరమాత్ముడైన యేసు ప్రభుది సిందించడానికి ఆయన రక్తమే అర్హత. పరమాత్ముడు కాబట్టి ఆయన మన పాపాల కొరకు సిలువలో మరణించాడు కాబట్టి నీ నా పాపం తీసివేయడానికి ఆయన రక్తం ఒక్కటే అర్హత, ఇంకా ఊరికి అర్హత లేదు. ఎందుకంటే ఆయన పరమాత్ముడైన పురుషుడు ఆయన. సో కాబట్టి అందుకే ఆయన మనము నమ్మాలి. అందుకే ఆయన నీకు కృప ఇవ్వగలడు, అందుకే ఆయన నీ పాపాన్ని తీసివేయగలడు, అందుకే నిన్ను క్షమించగలడు. అధికారం ఆయనకే ఉంది, అధికారము ఆయనకి. ఎందుకంటే ఆయన రక్తాన్ని సిందించాడు కాబట్టి మానవ రూపంలో వచ్చి, పరమాత్ముడైన దేవుడు మానవ రూపంలో వచ్చి రక్తాన్ని సిందించి నీ పాపానికి నా పాపానికి విమోచన ఖరీదని ఆయన మరణించాడు కాబట్టి ఆ అధికారము, కృప ఇచ్చే అధికారం కానీ, క్షమించే అధికారం కానీ, విమోచించే అధికారం ఆయన అక్కడికే ఉంది. కనుక నువ్వు ఆయన్ని పూజించే అర్హుడు ఆయన. ఇప్పుడు అర్థమైందా? మీరు అంతమంది దేవుళ్ళని మాని ఇక్కడికి ఎందుకు వచ్చారు? 33 కోట్ల దేవతలు నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవడైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? చెప్పాలి మీరు. నీ పాప క్షమాపణకి రక్తాన్ని సిందించిన ఎవరు ఉన్నారా? అప్పుడు పాతల కాలంలో ఎందుకు గొర్రెల్ని, గేదెల్ని అక్కడ చంపి రక్తాన్ని ఇలా ఒలకపోసేవారు? పాప క్షమాపణ కదా. ఈరోజు నేను పాపం చేసేవాడిని, ఒక గేదెని బలిచ్చేవాడిని, మళ్ళీ రేపు పాపం చేసేవాడిని, మళ్ళీ బలిచ్చేవాడిని. ఇలా పాపం పెరిగిపోతుంది. పాపం అయితే అది ఎండ కావట్లేదు, కానీ ఈ గేదెలు గొర్రెలని చనిపోతున్నాయి. అందుకే దేవుడు వీళ్ళ పాపం తెలియాలంటే నేనే సొంతగా పోయి వాళ్ళకి చెప్పాలని చెప్పి మానవ రూపంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చి మన పాపాన్ని మనకి తెలియజేశాడు. అయ్యా నువ్వు పరిశుద్ధుడు కాబడాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. నేను పరమాత్ముడైన మనిషిని నేను వచ్చి పరమాత్ముని నేను మనిషి రూపంలో వచ్చి నీ పాప నిమిత్తం నేను చనిపోతున్నాను చెప్పి రక్తాన్ని సిందించి ఆయన, అది నువ్వు నమ్మిన ఎడలా నువ్వు పరిశుద్ధునిగా అవ్వబడతావని చెప్పి, పాప విముక్తుడిగా నువ్వు నీ పాపాలకు విమోచన దొరుకుతుందని చెప్పి ఆయన చెప్పి మరణపు ముళ్ళు విరిచి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి పోతూ సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అందరినీ శిష్యులుగా చేయండి, నేను మళ్ళా వస్తాను. ఎవరైతే ఈ సువార్త విని రక్షణ పొందుతారో వారికే పరలోక రాజ్యం అని చెప్పి
చెప్పండి, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇంతమంది దేవుళ్ళని వదిలిపెట్టి? సరే, నేను కొంచెం క్లూ ఇచ్చాను మీకు. ఇప్పుడు చెప్పగలరా మీరు ఎందుకు వచ్చారు? కొంతమందికి ఇది అర్థమే కాల, కొంతమందికి అసలు నేనేం చెప్పి అర్థమే కాల, కొంతమందికి అయితే. ప్రభు వారి హృదయాలను తిరగను కాక. ఇప్పుడైనా అర్థం ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ చెప్పండి? ఖమ్మంగా ఆడపోయి మైరోలింగ స్వామి ఉన్నాడు కదా మన పురాతన ఏత, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆడ కూడా ఉంటాయిగా. మన పాపాల కొరకు చనిపోయింది ఒకే ఒక పరమాత్మైన పురుషుడు యేసయ్య ఒక్కడే. ఇంకా ఎవ్వరు ఈ కొదమదేవుల్లో నీ నాకు పాపం కొరకు ఎవరు రక్తాన్ని సిందించలేదు. కనుక మన పాపము పరిహరించబడాలంటే ఆయన రక్తమే మార్గము, ఆయన రక్తమే అది మన పాపాన్ని తీసివేయగలదు. కనుక దాన్ని మనం విశ్వసించి మనము ఎడల మనం రక్షింపబడతాం. ఆ రక్షణ మార్గంలో మనము ఆయన చెప్పిన విధంగా బాప్తిసం తీసుకొని ఆయన రక్త మాంసం మనం పాలిభాగస్తులు ఇది మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనకు మరణం సంభవిస్తే రక్షణ పాత్ర ద్వారా మనం ఏం చేస్తాము? పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. అదర్వైజ్ అలా కాకపోతే నువ్వు ప్రార్థనకు వచ్చినా కూడా ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? చేతులెత్తండి, చేతులెత్తాలి టగటగా. ఇక్కడ ముసుగులో గుద్దులాడద్దు. వచ్చిందనుకో మరణము, సస్తారు, జాగ్రత్త. మీరు సరికెత్తండి, ఓకేనా? దేవుడు మీకు ఛాన్స్ ఇచ్చాడు, ఇంకా కొంతమందికి ఇవ్వబోతున్నాడు. సో కాబట్టి సిద్ధపాటు కలిగి వచ్చినప్పుడు సంపూర్ణంగా నమ్ముకుందాం, సంపూర్ణంగా రెడీగా ఉందాం. ప్రభువా, నాకు ఆ పరిశుద్ధ కార్యాన్ని నా యందు జరిపించమని ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రతిరోజు ప్రార్థన చేస్తే దేవుడు ఒక ఫైన్ డే, ఒక మంచి దినాన్ని నీకు ఆ పరిశుద్ధ కార్యాన్ని నీ యందు, ఎవరైతే బాప్టిజం తీసుకోలేదో వారి యందు ఆ పరిశుద్ధ కార్యాన్ని చేసేవాడుగా ఉంటాడు. అప్పుడు మనము ఎప్పుడైనా సరే ఆయన సన్నిధికి చేరుకుంటాం. యాకోబుని ఒక పరిచయం చేస్తాను మీకు లాస్ట్గా. యాకోబు శిష్యుల్లో ఒకడు. యేసయ్య పోతూ మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడు, అందరూ శిష్యులుగా చేయండి, నేను మళ్ళీ వస్తాను, మనందరం కలిసి పరలోక రాజ్యం వెళ్దామని. ఈయన ఏం చేస్తున్నాడు? తల్ల కిందలు చేస్తున్నాడు. ఏది? ప్రపంచాన్ని సువార్త ప్రకటిస్తూ. ఎవరు? యాకోబు. అరే వీడు అసలు మొత్తాన్ని మార్చేస్తున్నాడు రా వీడు అని చెప్పి, అంటే సువార్త ప్రకటిస్తున్నారు, అందరూ అటు వెళ్ళిపోతున్నారు సత్యాన్ని గ్రహించని చెప్పి అతన్ని చంపాలని చూశారనమాట. పట్టుకున్నారు, రెడీ చేశారు, శిరచ్ఛేదన చేయబోతున్నారు అనమాట. తల ఆ టైంలో ఆయన ఏమంటాడు తెలుసా? మీరు ఎంత త్వరగా నన్ను చంపేస్తే నేను నా తండ్రిని కలుసుకోబోతాను, మీరు కాయండి అంటున్నాడు. ఒక వధువు తన వరుడిని ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత ఆసక్తితో ఉంటుందో, నాకు కాబోయే భర్త ఎలా ఉంటాడు, ఎంత ప్రేమ ఆప్యాయత, అది కొత్తదనం అంటే చూడటానికి ఎంత ఆతృత ఎదురు చూస్తుందో, అదేవిధంగా యాకోబు కూడా మీరు తొందరగా ఎంత త్వరగా చంపేస్తే నన్ను నా తండ్రిని నేను కలుసుకుంటాను, కానివ్వండి అని చెప్పి సంతోషంగా ఆ చాకొరగా ఇట్లా అయినాడు. వాళ్ళు చంపేవాళ్ళు ఇద్దరు ఏంద్రాయుడు మరణాన్ని ఇంత ఆహ్వానిస్తున్నాడు అంటే ఏం చూడబోతున్నాడు, ఎక్కడికి పోబోతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా తన మరణప్పుడు కూడా రక్షించిన వాడిగా ఉన్నాడు. ఎవరు? యాకోబు. దేవుడు అన్యాయం చేసి నీకు పరలోక రాజ్యం ఇస్తారా రారా బాబు అంటే, నిత్య జీవిస్తారంటే దేవుడు అన్యాయం చేసాడు, ఎవరు చచ్చిపోతే. మన దేవుని పిల్లలకి అలాంటి నిరీక్షణ అనమాట. మనము యుగములు ఆయన నిత్య రాజ్యంలో మనం ఉంటాం. అది గొప్పదన్నిత. లేకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు అలా కాకపోతే నరకంలో పడిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్నిలో ఈ పురుగైన మనము నిత్యము అల్లాడిపోతూ ఉంటాం అక్కడ. సో కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని ఖైదంగా పెట్టాడు. కాబట్టి దాన్ని మనము గ్రహించి, ప్రభువా నా పాపాలను క్షమించు, ఇంతవరకు నేను అవిధేయత ఉన్నాను, నీవు నా కొరకు చనిపోయావు, శిలువ రక్తాన్ని కార్చావు,
నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నేను నిన్ను ప్రభువుగా స్వీకరిస్తున్నాను, తండ్రిగా స్వీకరిస్తున్నాను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోలు ప్రార్థన చేస్తావో అప్పుడు నువ్వు రక్షింపబడతావు. రక్షింపబడి బైబిల్ చదువుతూ నీ విశ్వాస జీవితాన్ని సాగిస్తూ బాప్టిజం పొందుతూ ఆయన రక్త మాంసంలో పాలు భాగస్థం అయినప్పుడు నీవు పరలోక రాజ్యానికి అర్హురాలవు. అప్పుడే నువ్వు మరణం సంభవించిందనుకో, అప్పుడే నువ్వు నిత్య రాజ్యంలో ఆయనతో పాటు యుగంలో నువ్వు సంతోషంగా ఉంటావు. కాబట్టి మన సంఘం అంతా ఎవరు విడబడకూడదు తల్లి, ఎవరు విడబడకూడదు. అందరూ బాప్టిజం తీసుకోవాలి, విశ్వాస జీవితాన్ని పర్ఫెక్ట్గా కొనసాగించి మనం అందరం మళ్ళీ ఇదే సంఘము అక్కడ కలుసుకోవాలి. దేవుని పేరిట మనం చేస్తూ ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకన్న మా తండ్రి దేవా, నీకు ఎంతో వందనాలు ప్రభా. ఉదయం నుంచి ప్రభా తమ్ముడు చేసిన ప్రసంగం కానీ ప్రభా, ఆరాధన కానీ నా తండ్రి, ఈ చిన్న వాక్యం కానీ ప్రభా నా తండ్రి నాయన నీరు కట్టి చేయండి ప్రతి హృదయంలో ప్రభా నా తండ్రి, ప్రతి వారి హృదయాలను తెరువుము. విత్తబడిన వాక్యం నీరు కట్టి చేయండి ప్రభా. ఎవరు ప్రభా విడపడకూడదు నాయన నా తండ్రి. మా దైజెండోలు అయితే బాలమ్మక్క చేరుకుంది, ఆమె వల్ల మేము కూడా నా తండ్రి ఈ లోకంలో ప్రభా నా తండ్రి నీ రక్షణ పాత్రను చేతబట్టుకుని నీ రక్షణ భాగ్యాన్ని పొందుకొని ప్రభా నాన్న ఆ అర్హతతోటి నాయన మాకు సంభవించినప్పుడు మేము నీ నిత్య రాజ్యంలో మేము ప్రవేశించటకు కృప చూపమని నా తండ్రి. అదేవిధంగా నా దేవ పాపక్షమాపణ, కృప, విమోచన ఈ మూడు ప్రభా మాకు ఇచ్చి ప్రభా మేము నీ కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుటకు మాకు నీ కృప దయచేయమని నీకే మహిమకరంత ప్రభావం చెల్లిస్తూ కొద్దిమంది ప్రియకుమారుడని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామంలో అడిగి బ్రతులు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా మంచిది. ఇప్పటివరకు మనం చక్కని వాక్య సందేశాన్ని మనం విన్నాం. యేసుక్రీస్తు వారిని మాత్రమే ఎందుకు నమ్ముకోవాలి, ఆయన్ని ఎందుకు విశ్వసించాలని చాలా చక్కని మాటలు వివరించి మావయ్య గారు మనల్ని బలపరిచిన విధానానికై మావయ్య గారి ప్రత్యేకమైన వందనాలు. చాలా దినాల తర్వాత మావయ్య గారు వచ్చి చక్కని వాక్య సందేశాన్ని అందించారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే అంతకుముందు తమ్ముడు రాజు కూడా చక్కని వాక్య సందేశాన్ని అందించాడు, తమ్మునికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఏదైనా ఈత మొక్కల్లో మన సంఘం బాధ్యతగా పరిచయం చేస్తున్నారు కనుక అక్కడ ఈ వారానికి ఉమ్మనే వెళ్ళి చక్కని పరిచర్య చేసి చరిత్ర ముగించుకొని వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వారంలో మనకు 17వ తారీఖు రమక నైటా రాత్రి 6:30 గంటలకు పెందల కడిగా ఆ కార్యక్రమం ఏమంటారు, ఏదో డోటీ ఏదో సంథింగ్ డోటీ ఫంక్షన్, పంచెలు కట్టే ఫంక్షన్. సో ఏదైనప్పటికీ స్తుతి కూడిక వారి గృహం యొద్ద, రమక్క వాళ్ళ గృహం యొద్ద జరుగుతుంది కనుక 17వ తారీఖు వారు మనందరిగా భోజనాలు, గ్రామ భోజనాలు చేసి మనల్ని ఆహ్వానిస్తున్నారు కనుక సాయంత్రం పెందల గడిగా మీ పనులు ముగించుకొని 17వ తారీఖు ఆ యొక్క కార్యక్రమానికి చేరావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. చాలామంది నూతనంగా వచ్చారు, వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. తమ్ముడు విక్టర్ పాల్ వచ్చాడు, వాడికి వందనాలు. అలాగే అబ్బాయి ఇంజనీరింగ్ నీట్ చదువుతున్నాడు. ఈ సరైన దేవుడు చక్కని కృప చూపి ఆ బిడ్డ జీవితంలో ఉన్నతమైన స్థితి అనుగ్రహించలాగన ఆ యొక్క బిడ్డ నిమిత్తం ప్రార్థించండి. అలాగే వెంకటేశ్వర మావయ్య, జానసక్క, చెర్రీ తమన్ వారు నూతనంగా వచ్చారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చెర్రీ తమన్ నిమిత్తం వెంకటరామయ్య దగ్గరికి వచ్చిన ఒకసారి ప్రార్థన చేస్తాం, మీ నాయనమ్మ గారికి వచ్చిన ప్రార్థన చేస్తాం. సో మీరు కూడా దేవుని కృపలో వర్ధిల్లాలని మనసారా హృదయపరంగా కోరుతున్నాం. అలాగే బ్రదర్ అనిల్ కూడా వారి కుమారుతో వచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. రామారావు అన్నయ్య మాట అనుకుంటే నాకు బాధ వేస్తుంది. ఈ దినం వచ్చారు కానీ చాలా సంతోషం కూడా వేస్తుంది. చాలా 3 సంవత్సరాల తర్వాత ఆ ముఖాన్ని చూడటం ఇదే నేను ప్రథమసారి. ఆయన మాట వినటం కూడా మొన్నే. సో యాక్చువల్గా తల్లిగారిని ఆ రోజే చేద్దామని చెప్పి హడావుడిగా అనుకున్నారు, కానీ రామారావు అన్నాడు, ఆమె అంత గొప్ప సేవకురాలను సేవ చేసిన ఆమెని అంటే తీసేస్తే ఎట్లా మేము రాకుండా ఎట్లా అని చెప్పేసి అన్నాడు. ఆ మాటతోటి ఇంకాదనకుండా ఉంచాం.
రామరన్నయ్యకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం అన్నయ్య. మీ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే సీనన్నయ్య కూడా ప్రత్యేకమైన వందనాలు. చిన్ని థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. నువ్వు ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రథమమైన సార్ ఇది రావటం మేబీ. సో నీ నిమిత్తం ఈ సంఘం చాలా ప్రార్థన చేసింది. చర్య తిప్పినప్పుడు మీ అమ్మమ్మ కాడికి వచ్చినప్పుడు చిన్ని కోసం ప్రార్థించమని మీ నాయనమ్మ ఒకసారి చెప్పింది, 2 సార్లు ప్రార్థన చేస్తాం. దేవుడు చక్కని కృప చూపి ఒక మంచి ఉద్యోగాన్ని బిడ్డకు అనుగ్రహించాడు. ఈ సంఘానికి చాలా రుణపడి ఉన్నావు కనుక దేవుడిని తప్పకుండా దీవించి ఉన్నతంగా హెచ్చించాలని, ఇంకా ఉన్నతంగా బలపరచబడాలని ఆ యొక్క బిడ్డను ప్రార్థన చేస్తున్నాను. అలాగే చెల్లి నిరీష దంపతుల మిత్రులు వారు ఒంగోలు నుంచి వచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మక్క వాళ్ళ కుమార్తెలు గిఫ్టీ హైని వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే సత్యవక్క టింకు సోను వారు కూడా ప్రత్యేకమైన వందనాలు సంఘం తెలియజేస్తున్నాం. అలాగే యంగశేషమక్క సన్నీ చిన్ని మీ నిత్యం ప్రార్థన చేస్తున్నామా తల్లి. మొన్న ఎగ్జామ్స్ బాగా రాసావా? ఎగ్జామ్స్ నువ్వు అక్కడ జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీ ఇక్కడ చెప్తూ ఉండద్ది. నువ్వు ఈరోజు ఎగ్జామ్ రాసావు, ఎన్ని గంటలు ఎగ్జామ్ రాస్తూ ఉంటావు, ఎగ్జామ్ అయిపోయింది, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాస్తాను కూడా చెప్తుంది మీ అమ్మమ్మ. సో మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మీరు దేవుని కృపలో వర్ధిల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇంకా చాలామంది వచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అంత మాత్రమే కాదు, మొన్న దినం దైవజనురాలు ప్రభు యొద్దకు చేరింది. యాక్చువల్గా ఆ నైటు ఆ ముందు రోజు కొద్దిగా కక్కుంది, చాలా కక్కుంది. ఆ 3-4 రోజుల నుంచి తిన్నటువంటి ఆహారం అంత మాత్రమే కాదు, ఆ వాటర్ మొత్తం కక్కుంది. కక్కున్న తర్వాత మా సచివ అక్క ఫోన్ చేసి నేను అడిగాను, అక్క అమ్మ ఇంకా సెట్ అయిపోద్దేమో, అది మొత్తం కక్కుని చాలా ఫ్రీగా ఉంది, అంతకుముందు మొత్తం కళ్ళు మూసుకునే ఉండేది. ఆ కక్కున్న తర్వాత కళ్ళు మొత్తం ఓపెన్ చేసింది. ఓపెన్ చేసినప్పుడు అమ్మ ఇంకా సెట్ అయిపోద్దేమో అక్క అని చెప్పేసి అన్నాను. సరే ఆ రోజు కొద్దిగా మజ్జిగ తాపాం, అయిపోయింది. నెక్స్ట్ రోజు మళ్ళీ ఉదయాన్నే 8 గంటలకి 8:30కి కక్కుంది. 9 గంటల తర్వాత మళ్ళీ కక్కునేసరికి సరే అది మొత్తం తుడిచేసేసి ఆ బట్టలు పక్కన పెట్టేసేసి అది డెటాల్ వాటర్తో మొత్తం క్లీన్ చేసేసి ఆమె కొద్దిసేపు చెప్తా మంచిలు తాపేద్దామని చెప్పేసి నేను బయట వచ్చి కూర్చున్నాను. నేను అట్లా బయట వచ్చి కూర్చున్నాను, లేదో చూచేరుతా వచ్చింది. అన్న ఏం కూర వండుతున్నావు అని చెప్పి వచ్చింది. అమ్మ దొండకాయల కూర వండాలనుకుంటున్నానని చెప్పేసి అన్నాను. ఆ కూర వండుతుంది, భోజనం కూడా చేస్తుంది. అంతలోకి ఎలీషా వచ్చాడు. ఎలీషా వచ్చి అత్తమ్మ ఎలాగ ఉంచామంటే బాగానే ఉంది ఎలీషా, కక్కుంది అని చెప్పేసి అన్నాను. ఎట్లా ఉంది అంటే పోయి చూడు అని అన్నాను. పోయి చూశాడు. చూసేసరికి ఏం పలకలేదంట. అటు ఇటు ముఖం అటు ఇటు తట్టి చేయి పైకి లేపాడంట, అలాగే పడిపోయాడు. సో ఎలీషా వెంటనే నాకు చెప్పకుండా శ్యామ ఏం పలకటం లేదు ఏంది అని చెప్పేసి అని అన్నాడు. నాకు ఒక 2 నిమిషాలు నాకు పోవటానికి భయం వేసింది. భయం అంటే ఏదో అని కాదు, కానీ ఆ పరిస్థితిలో ఆమె దగ్గరికి పోయి ఆమెను అలా చోటు నాకు భయం వేసింది. అయినా కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూసి ముఖం ఎట్టెట్లా తట్టిన తర్వాత లేదు. లేకపోతే అయినా నాకు ఒక ఆశ, ఆమె పొట్ట నేను గత 5 నెలల కానించి ఆమె బ్రతుకుందా లేదా, ఆమె పొట్ట చూస్తాను ఊపిరాడుతుందా లేదా అని చెప్పేసి ఆ పైకి కిందకి కొట్టుకోవటం లేదు. అంటే సీనాని పిలిచి ఇట్లా ఉందనంటే నాటి చూశాడు, లేదు. లేకపోతే నాకేం అర్థం కాలేదు. ఒక క్షణం బ్లాక్ అయిపోయింది. వెంటనే ఎలీషా తమ్ముడు నవీన్ వచ్చి మా గోవిందోదన వచ్చి లోపల నుంచి ఆమెను బయటికి తీసుకొచ్చారు. ఆమె అట్లా చూస్తూ ఉంటే చాలా విచారం అనిపించింది. ఆమె ప్రయాస ఆమె చాలా గొప్ప సేవ చేసింది. ఆమె చివరి అవసాన దశలో చాలా కష్టపడింది. అయితే ఆమెకు పరిచర్య చేయటం నాకు ఏమాత్రం ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను 15 సంవత్సరాల వరకు బహుశా మా నాన్న చనిపోబోయేంత వరకు నేను ఇలాగ ఉన్నాను, లేకపోతే నా పరిస్థితి అని చెప్పేసి మా నాన్న మా అమ్మ తెలియకుండా, ప్రపంచానికి తెలియకుండా, సమాజానికి తెలియకుండా నన్ను పెంచారు. మా నాన్న చనిపోయిన తర్వాత ఈ 16 సంవత్సరాలు మొన్న అశోక్ మాయ చెప్పినట్లు నాకు ఆమెకు నేను అంతే. ఇంకా మా మధ్యలో ఎవరిని ఆమె ఊహించలేదు,
ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని బ్లెస్ అంటే కొద్దిగా కోపంగా ఉండేది. ఈ అమ్మాయి వచ్చి మా మధ్య ఉన్నది అని చెప్పేసి కొద్దిగా విచారపడేది. సో ఆమె అట్లాగా నేను మామూలుగా చెప్తున్నాను, ఒక 1/2 కేజీ ఫిష్ తెచ్చామనుకోండి, ఫిష్ తెస్తే ఆమె తలకాయలు మాత్రం వేసుకునిద్ది, కూర మొత్తం నాకు వేసిద్ది. 4వసారి ఆ భోజనాన్ని కూర్చున్నా కూడా గిన్నె నిండా వేసుకుని వచ్చింది. నేను తీసుకొచ్చింది 1/2 కేజీ కదమ్మా, ఇప్పుడు దాకా ఎట్లా ఉందంటే, ఉందలేరా తిను అని చెప్పేసి అనేది. ఒకసారి నేను చూశాను, నేను చేయి కడుక్కొని బయటకు వచ్చిన తర్వాత ఆమె తలకాయలతోటే తింటుంది. నాకు ఎందుకమ్మా, నాకు ఎక్కువైంది కదా అని అంటే, తినరా నువ్వు ఇంకా ముందుకు కొనసాగాల్సినాడివి అని చెప్పేసి అనేది. ఆమె తాను చేసుకుని నా కోసమే బ్రతికింది 15 సంవత్సరాలు, నన్నే పరమావధిగా భావించింది. అందుకనే మా ఆనందబాబు అంటాడంట, శ్యామని ఆమె ఎంత ప్రేమగా చూసిందో అందుకని ఆ బ్లెస్సిని కొద్దిగా దగ్గరికి రానివ్వలేదు అని చెప్పేసి అన్నదంట. సో అంత బాగా చూసుకుంది. నా తర్వాత మళ్ళీ బ్రైటీ గారు అంటే పంచి ప్రాణాలండి. ఒకసారి బ్లెస్సి అడిగింది, అమ్మమ్మ నీకు ఎంతమంది కొడుకులు అంటే, కూతుర్లు అంటే 4 కూతుర్లు అని చెప్పింది. ఆ తర్వాత కొడుకు అంటే, నీకు మనవళ్ళు ఉన్నారంటే, ఉన్నాడు ఒక మనవడు అని చెప్పి అన్నది. వాడు ఊరంటే అదిగో వాడు నిప్పు అని చెప్పింది. రెండో ఇంకూర్లేరంటే ఉందలే ఒక మనవరాలు మిరపకాయ తొడుము అంత ఒక అమ్మాయి ఉందలే అని చెప్పి అన్నది. సో వాడు కూడా మగోడుగా పుట్టాలని చెప్పి ఆశించింది. సో ఏదైనప్పటికీ ఆమె ప్రభు యొద్ద ఉంది, చాలా చక్కని పరిచయం జరిగించింది. అంత మాత్రమే కాదు, ఆమె అవసాన దశలో సంఘస్థులందరూ చాలా 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 పరిచర్య చేశారు. మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీ పరిచర్య నిజంగా ప్రభువును చూపించింది అనొచ్చు. ఎందుకంటే ఒకరోజు మా మామయ్య వచ్చాడు మా ఇంటికి. ఒక అక్కయ్య, పేరు చెప్పను కానీ ఒక అక్కయ్య చిమ్ముతున్నప్పుడు మా మామ ఇంట్లోకి వచ్చి ఒక మాట అన్నాడు, అరే శ్యామ్, మీ దేవుడు నిజంగా గొప్పవాడురా అని అన్నాడు. ఎందుకు మామ అన్నాను. ఆమె ఎక్కడ లొంగదు, ఎవరికి మాటినదు, ఆమె స్టేటస్కి మీ ఇంటికి వచ్చి చిమ్ముతుందంటే నిజంగా మీ దేవుడు చాలా గొప్పవాడురా అని చెప్పి అన్నాడు. సో అలాగా ప్రతి ఒక్కరు నా చేతులు చేరి పనిగా, అంత మాత్రమే కాదు, నేను కష్టపడటం ఇష్టం లేక, అంత మాత్రమే కాదు, వచ్చినమ్మటే వాళ్ళు ఏం పని ఉందని నన్ను అడగరు కానీ ఇంట్లోకి వచ్చి మొత్తం చేసేస్తారండి. అంత బాగా సంఘస్థులు అందరూ చూశారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను వందనాలు తప్పితే మీకేం చెప్పలేను. ఇటీవల ఏదో ఒక సినీ ఫంక్షన్లో ఒక హీరో ఒక మాట చెప్పాడంట. బట్ నేను ఆ మాటకి నేను ఫాలో కాను. కానీ మా అమ్మ ప్రభు యొద్దకు చేరింది, మా నాన్న ప్రభు యొద్దకు చేరారు. నాకు తల్లి అయినా తండ్రి అయినా సంఘమే. ప్రతి ఒక్క విషయంలో మీరందరూ సహకరిస్తున్నారు. నిన్నటి విషయంలో కూడా సంఘం ఎంతో సహకరించింది. నేను రిక్తహస్తాలతో ఉన్నాను. ఒక అన్నయ్య ఫోన్ చేసి, అరే అన్నిటికి సిద్ధపడ్డావా అని అన్నాడు. సిద్ధపడ్డావంటే ఏంటి అన్నయ్య అని అంటే, మీ అమ్మ చనిపోయేటట్టు ఉంది, నీకు ఇంత ఖర్చు అయింది అని అన్నాను. ఆయన చెప్పిన దాంట్లో నా కాడ 10వ వంతు కూడా లేదు. ఆయన చెప్పిన అమౌంట్లో నా దగ్గర 10వ వంతు కూడా లేదు. సో అక్కడికి చనిపోయిన తర్వాత ఒకసారి ఆ బాధ ఒకటైతే మళ్ళీ ఎలాగ చేయాలి అనే బాధ ఒకటి. అలాంటి సమయంలో సోదరీలు ఒక బాధ్యతగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడంలోనేమి ప్రతి ఒక్క విషయంలో చాలా సహకరించారు. అక్కయ్య, మావయ్య, అన్నయ్య, మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు. స్థానిక సోదరులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆమె ప్రభు యొద్దకు చేరింది. మక్కయ్య వాళ్ళు కూడా, మా సత్యవేద మక్కయ్య అయితే మా కుటుంబం వల్ల మా నాన్న చనిపోయిన తర్వాత ఒక బాధ్యత తీసుకొని ఒక భారంగా ఫీల్ అయిపోయి బహుశా ఇక్కడికి వచ్చి పరిచర్య చేసి బహుశా ఎంతవరకు ముందుకు కొనసాగించిందండి. మా అక్కయ్య వచ్చిందంటే నాకు ఎనలేని ఆనందం. ఎందుకంటే ఇంకా నా బాధ్యత నేను అక్కడ విడిచిపెట్టి నా ఇష్టానుసారంగా ఉండొచ్చు, నా ఇష్టానుసారంగా నేను ముందుకు కొనసాగొచ్చు. సో అలాగా ఉండారు. అంత మాత్రమే కాదు, సునందకి కూడా కొన్ని రోజుల పాటు వచ్చి పరిచర్య చేసి వెళ్ళింది. అంత మాత్రమే కాదు, సంపూర్ణకి కూడా వచ్చి వెళ్ళింది.
అయితే ఏసక్కయ్య రాలేదు, వాస్తవాలు చెప్పుకోవాలి కదా, రాలేదు. అయితే మా సునందక్కయ్య చెప్పింది, అనంతరం జనం మొత్తం నిన్ను చనిపోయిన రానియరు, నువ్వు ఏడిస్తే ఒప్పుకారు, నీ ఏడుపుని కన్సిడర్ చేయరు, వెళ్ళి చూడని అన్నది. ఆ ముందు రోజే వచ్చి వెళ్ళింది. సో ఆమె భారం ఆమెది, ఆమె పరిచయం ఆమెది. ఏదైనప్పటికీ ఆమె వచ్చి చూసింది. ఆ నెక్స్ట్ రోజే ఆమె ప్రభు యొద్దకి వెళ్ళిపోయిందండి. కనుక ఇలాగా మక్కలు కూడా ప్రత్యేకమైన వందనాలు, సంఘానికి వందనాలు. నిన్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని నన్ను ఆదరించారు. బహుశా నేను మీ అందరినీ పలకరించలేకపోయాను, మీ అందరి బహుశా నేను చూడలేకపోయాను. మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మీరందరూ అనొచ్చు, చాలామంది అన్నారు, నువ్వు దేవుడు వాక్యం చెప్పేవాడివి, అందరూ చనిపోతే నువ్వు వాళ్ళ ఇంటికి పోయి బయట బలపరుస్తూ నువ్వు ఏడవటం ఏంట్రా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు విచారిస్తున్నావు అని చెప్పేసి. ఆమె 100కి 200% ప్రభు యొద్ద ఉంది, మావి గారు చెప్పినట్లు. అయినా కూడా ఆమె యొద్దకు నేను చేరేంత వరకు, లేకపోతే ప్రభువు మనల్ని తీసుకెళ్ళేంత వరకు ఈ గ్యాప్ని నేను భరించలేకపోతున్నాను. ఉదయాన్నే వాకిల దగ్గర కూర్చొని 2 రోజుల నుంచి మొక్కయ్య భయంకరంగా ఏడుస్తుంది, అమ్మ గుర్తు వస్తుంది, నేనేం చేయలేను. అంత మాత్రమే కాదు, సగం నైట్లో నేను లేచి మమ్మ ఎట్లుందని చెప్పి చూసిన తర్వాత నేను బయటకు బాత్రూమ్కి వెళ్తాను. గత 2 రోజుల నుంచి మీరు నమ్మకపోండి, ఒకసారి చూసి మమ్మ ఎట్లుందని చెప్పి చూస్తున్నాను, అక్కడ ఎంటీ ప్లేస్ కనిపిస్తుంది. సో ఆ లోటుని దేవుడు తీర్చి దేవుని కృపలో మమ్మల్ని బలపరచులాగన మీ అందరూ నిధుల ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అది మాత్రమే కాదు, బ్లిస్సీ కూడా చాలా పరిచయం చేసింది. బ్లిస్సీ నేను ఒక విషయంలో ఆమె పరిచయం నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే డైపర్లు మారటం అనేది చాలా కష్టం. ఆమెను పక్కకు తిప్పేసేసి ఆమె చిన్నపిల్లలకి తుడిచినట్లుగా ఆమె మొత్తం తుడిచేసేసి, ఆమెకి వెనక ర్యాషెస్ పడ్డాయి మొత్తం, అంటే పుండ్లు కాదు కానీ మొత్తం శరీరం మొత్తం తెల్లగా అయిపోయి ర్యాషెస్ పడ్డాయి. అది మొత్తం తుడిచి పరిచయం చేసింది. బ్లెస్సీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మా యొక్క కుటుంబ ఆదరణ నిమిత్తం, అలాగే దైవజనులు రాకపోవటం మీకు కూడా విచారమే. మీ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, మాకు 4 అక్కలు ఉన్నారు. నేను మా పెద్ద అక్కయ్య ప్రభక్క అనుకుంటానండి. ఎందుకంటే ప్రభక్కయ్య నేను బ్లెస్సి ఆమెను పైకి లేపలేక చెయ్యి కింద పెట్టేసి మధ్యకి తాపించేది. ప్రభక్క అయితే మొన్న గ్రూప్లో కూడా ఫోటో పెట్టారు, ఆమెను లేపి ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమెని మంచినీళ్ళు కానీ ఏమైనా తాపించేది. అంత మాత్రమే కాదు, ప్రభక్కే కాదు, లాజరన్ని కూడా నేను అనుకుంటానండి, మా నాన్న వారిని చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా చాలా అభిమానించి వారిని ముందు కొనసాగించేవాళ్ళు. ఇంత అభిమానం ఎందుకు చూపిస్తున్నారని చెప్పి అనిపించేది. ఆ పరిచయం చూసిన తర్వాత అవును, అన్నయ్య వాళ్ళు చూపిన అభిమానానికి ప్రత్యామ్నాయంగా అన్నయ్య వాళ్ళు ఇంత అభిమానం చూపిస్తున్నారని. కనుక అన్నయ్య వాళ్ళకి కూడా, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇందాక మావే చెప్పారు కదా, ఆలకూరపాడు కాదు, తాళపాలెం వాళ్ళు రానప్పుడు ఆ మమ్మ ఏడ్చింది. ప్రభక్క, లాజర్ అన్నయ్య 1-2 వారాలు రాలేదు, ఇంత దూరం ఎట్లా రావాలి అని చెప్పేసి కొంతమంది పోద్బలం వల్ల బహుశా ఒక 2 వారాలు ఆగిపోయారు. అప్పుడు భయంకరంగా ఏడ్చింది. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిచయం చేసి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మా కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చిన సోదరులు హరిప్రసాద్ గారికి, అలాగే లాజరైన వాళ్ళ అల్లుడు బుజ్జికి, అంత మాత్రమే కాదు లోకి, ఇంకో బాబు ఉన్నాడు, ఆ బాబులకు ప్రత్యేకమైన వందనాలు. లోకి, నీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను నాన్న, దేవుని కృపలో వర్ధిల్లాలి, నువ్వు విజయవాడలో చదువుతున్నావని చెప్పారు. కనుక మీ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్, థ్యాంక్ యూ. ఇవి ప్రకటనలు. రేపు అయితే నేను ఒక మాట చెప్తాను చివరిగా. ఆ గురించి చెప్పుకుంటే ఈ వారం మొత్తం ఆ టైం అయిపోద్ది. ఆమె నన్ను శ్యామ్ అని పిలవటం చాలా ఆనందపడిద్దండి. గత రాత్రి ఝాన్సీ కూడా అదే చెప్పింది, శ్యామ్ అని పిలిచి చాలా ఆనందపడిద్ది. ఆమె ఇప్పుడు శ్యామ్ కానీ, లేకపోతే అరే అని, లేకపోతే అదని ఇదని అని చెప్పి ఎప్పుడు ఆమెకి బాగా కోపం ఎత్తే ఒక మాట అనేది, ఏంద్ర బాస్మాలనోడా అనిద్ది. అదొక్క మాట, బాస్మాలనోడా అనిద్ది. అదొక్క మాట తప్పితే మరి ఏ మాట నన్ను అనలేదు. ఆమె విడిచిపెట్టి ఉండటం చాలా, ఆ ప్లేస్
అత్తమ్మ వాళ్ళ ముందు ప్లేసు అలాగా ఎంటీగా చూడటం నాకు చాలా విచారంగా ఉంది. అయినా కూడా ఆమె ప్రభు యొద్ద ఇంతకంటే సంతోషంగా ఉందని, ఆమె పరిచర్యను బట్టి ఆమెకు గొప్ప దేవుని కిరీటం దేవుడు ఇచ్చాడని ఆమె యందు ఆనందిస్తున్నాం. కుటుంబ ఆదరణ నిమిత్తం ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. అంత తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మొదటగా కుటుంబ ఆదరణ నిమిత్తం సోదరులు ఉమ్మన్నయ్య ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత నేను కూడా దివ్యన ప్రార్థన చేస్తాను. అనే పైకి రాన్నయ్య. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన గొప్ప తండ్రి, జీవము గల దేవా యేసయ్య, మీ బంగారు పాదాల తండ్రి, మా కోట్లను చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా తండ్రి, నైనా మరి ముఖ్యంగా నాయన దైవ సేవకురాలు తండ్రి, బాలం పెద్దమైన ప్రభా తండ్రి, నాయన మీ మహిమలో చేర్చుకున్నారు తండ్రి నాయన. అవును ప్రభా తండ్రి, ఆమె తన జీవితంలో తన ప్రయాసను ప్రభా తండ్రి నాయన పరుగులో పరిగెత్తినైనా తన పరుగు తుదముట్టించిన ప్రభా తండ్రి నాయన మీ ఎదుగు చేర్చుకున్నారు. దాని వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. గొప్ప దేవుడు తండ్రి, జీవం గల దేవుడు ప్రభా తండ్రి నాయన, మరి గ్రామంలో తండ్రి నాయన ఈ రీతిగా నాయన మేము సంఘస్థలంగా ఒక సంఘంగా బలపడ్డామంటే ప్రభా తండ్రి, దయజనులు సుబ్బారావు పెద్దనాన్న మరి పెద్దమ్మ యొక్క కృషి ఎంతో ఉన్నాను, త్యాగం ఎంతో గొప్పది ప్రభా తండ్రి. వారి యొక్క త్యాగపూరితమైన జీవితం ద్వారా ప్రభా అనేకమైన జీవితాలను, కుటుంబాలను ప్రభా గ్రామంలో కట్టడానికి మీరు సహాయం దయచేశారు. ఆ కుటుంబాన్ని ప్రత్యేకపరుచుకున్నారు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి అయినా చివరి దినములలో ప్రభా కొద్ది ఇబ్బంది పడినప్పటికీ ప్రభా తండ్రి అయినా మీ కృప దయచేశారు అయ్యా తండ్రి. సంఘానికి ఎంతో బాధ్యత ఇచ్చి ప్రభా తండ్రి ఆమె చూసుకుంటూ మీ ప్రేమను కనపరిచారు. మీ ప్రేమను తండ్రి అయినా సంఘం ద్వారా తండ్రి చూపించి అనేక మందికి తండ్రి అయినా మాదిరిగా ఉంచిన రీతిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయినా అయ్యా తండ్రి. మరి ముఖ్యంగా నాయన శ్యాంబాబు ప్రత్యేకంగా మా దైవజనం ప్రతి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. తన తల్లి లేని లోటును ప్రభా తండ్రి అయినా చివరి దినాల్లో ప్రభా ఎంతగానో వేదన పడ్డాడు. ఎంతో తండ్రి తల్లికి పరిచర్య చేశాడన్న గొప్ప అవకాశాన్ని మీరు ఆ బిడ్డకి ఇచ్చిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవనాయన. అవును ప్రభా తండ్రి, ప్రతి క్రియ వెనక ప్రభా తండ్రి అయినా నీ చిత్తం ఉంటుంది ప్రభా తండ్రి. నీకు మరుగై ఏది లేదు ప్రభా నాయన. ప్రతి దాని వెనక ప్రభా తండ్రి అయినా నీకు ప్రణాళిక చొప్పున తండ్రి మీరు చేసిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. మరి తల్లి లేని లోటును ప్రభా మీరు తీర్చండి, సహాయం దయచేయండి. శ్యాంబాబుని తన బ్లెస్సింగ్ని తన బిడ్డలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మరి నాయనమ్మల లోటును ప్రభా వీటిలో తీర్చండి, సహాయం దయచేయండి. అక్క వాళ్ళందరినీ కూడా ప్రభా తండ్రి వాళ్ళు ప్రేమిస్తున్న తల్లిని పోగొట్టున్నారు ప్రభా తండ్రి. నన్ను సహాయం దయచేయండి, కనికరం ఉంచండి, నన్ను ఆదరించండి ప్రభా తండ్రి అయినా. నువ్వు మాకు మా తల్లిగా తండ్రిగా మీరున్నారని మాకు వాక్యం సెలవిస్తుంది ప్రభు అయినా. అయ్యా తండ్రి మీరే మా జీవం గల దేవుడు, సహాయం దయచేయండి అయ్యా తండ్రి. మీ యొక్క కృప నీ కనికరం ఉంచమని ప్రభు తండ్రి అయినా ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నాయన శ్యాంబాబు పరిచర్యను దీవించి ఆశీర్వదించ ముందున్న రోజులు ఇంకా ప్రభు తండ్రి అయినా నీ నామానికి మహిమకరంగాను ఘనకరంగాను ప్రభు తండ్రి అయినా పరిచర్యను ఇంకా ముందుకు తీసుకుని విస్తరింప చేయలాగిన నీ కృప దయచేయమని, సహాయం దయచేయమని, కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని అడిగి చిన్న ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. అంత మాత్రమే కాదు, ఇంకా ఆ విషయమై నిన్నే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మరొక మారు చెప్తున్నాను, ఆ విషయమై మరొకటి ఏమీ లేదు, ఇంకేమీ లేదు, అంతా ఫ్రీ. ఇంకా దానికి సంబంధించిన ఏ చిన్న కార్యం కూడా లేదండి. అది గుర్తించాలి. సంఘస్థులు కూడా అది గుర్తించి మా కుటుంబ ఆదాయంతో ప్రార్థన చేయాలని మీకు అర్థమైంటుంది అనుకుంటాను. నెక్స్ట్ ఏం లేదంటే మీకు అర్థమయ్యే భాష చెప్తున్నాను. నిద్రలు అది ఇది మున్నూరు వెళ్ళటాలు, పాకలు వెళ్ళటాలు ఏమి లేవు. సో ఆమె దేవుని యొద్ద ఉంది కనుక ఆ విషయం మనం ఆనందిస్తున్నాం. అది మనకు సంతోషమైన కార్యక్రమం కానీ మరొకటి కాదు. కనుక మీరు అనేది భావించకుండా ఆమె సేవను గుర్తించి ఆమె పరిచయం మాదిరిగా తీసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అది తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చాలా చక్కని వాక్య సందేశాన్ని మాతో వినిపించారు ప్రభా. నిన్ను మాత్రమే ఎందుకు నమ్ముకోవాలని, అయ్యా నిన్ను మాత్రమే
ఇందుకు పూజించాలని చాలా అర్థవంతమైన మాకు అర్థమయ్యే రీతిలో అయ్యా మాకు వివరించారు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను నమ్ముకున్న మేము నీలో స్తుతించి మహిమపరిచి నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచండి. అలాగే అంతకుముందు జాన్ను కూడా నిలబెట్టుకొని చాలా అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించారు. అయా విధేయత కలిగినటువంటి నీ ప్రేమ మమ్మల్ని కాపాడిందని చాలా అద్భుతంగా మాట్లాడారు. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సంఘాన్ని దీవించండి, బలపరచండి, నీ కృపలో వర్ధలింపు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఒక్క కుటుంబంలో నీ యొక్క దీవెనలో ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ అవసరంతోటి, ఏ అక్కరతోటి, ఏ కొదువుతోటి నీ యొక్క పాత సందులో చేరారో అట్టి కొదువును యేసయ్య నామములో తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అంత మాత్రమే నూతనంగా అనేక మంది అయా వచ్చారు ప్రభా. వారిని, వారి కుటుంబాల్ని, వారి బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి కుదువులు తీసివేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యెహోవానిస్సి పాద సన్నిధి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలచింది. ఎడారిలో త్రోవను కలుగజేసేవారిని నేనే, అయ్యా ఎడారిలో నదులను పారజేసేవారిని నేనే అని చెప్పేసి అయ్యా నీ వాగ్దానం ఇచ్చి ఉండగా ఈ నూతన సంవత్సరంలో నూతన అనుభవాలతోటి ఈ బిడ్డలు నింపి పంపమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు కోట్కల్దగా చెల్లిస్తుండగా ఈ వారమంతయు కృపాక్షేమాలు ఈ బిడ్డల చుట్టూరు, ఈ కుటుంబాల చుట్టూరు ఉంచి మీరే దీవించి వర్ధలింపు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరొకమారు నీక పాద సందులో చేరేంతవరకు కృపా సమృద్ధితో మమ్మల్ని నింపి పంపమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్య సహవాసం సమాధానం నిత్యమునతోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును యెహోవానిస్సి ప్రార్థనా మందిరములో చేరిన మనందరికీ మన కుటుంబాలకును ప్రతినిత్యముతో రండి తన కృపతో నింపి ఈ వారమంతయు భద్రపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. పక్క వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.